This is our e-commerce company, Earth India. Oh, Nothing, all quality and organic products. yeah. So nice of you. Thank you, sir. Thank you so much. నమస్కారం. నమస్కారం సార్ మూర్తి గారు. రావు రమేష్ గారు అనుకుంటారేమో అనుకున్నా, కానీ వచ్చారు ఇన్నాళ్ళకి. చాలా బాగుంది సార్, ఫస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేయడం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఈ సినిమా ఆనందం. మాకోసం మీరు ఈ సినిమా చేసినట్టు. అరే దానికోసం ఈ అకేషన్ మాకు కుదిరింది. చాలా ఆనందం సార్. చెప్పండి. ఎప్పటి నుంచి సార్ అసలు ఏంటి మీరు అలాగా లీడ్ రోల్స్ చేస్తూనే ఉన్నారు, కానీ దాన్ని మీరు లీడ్ రోల్స్ లాగా ప్రమోషన్కి వాడట్లేదు. ఇప్పటికి ఛాన్స్ వచ్చింది. చెప్పండి సార్. నైస్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కానీ ఆ టైటిలే అంటే తమాషా, అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి, ఒక కామన్ పీపుల్కి దగ్గరగా ఉండేది. ఎస్ సార్, చాలా దగ్గర ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో సత్యనారాయణపురం వెంకట్రావు గారు లేదా గాంధీనగర్ సుబ్బారావు గారు ఇలా అనుకుంటున్నాం కదా. అవును. సో ఆ ఫీల్ని తీసుకొచ్చేలా దగ్గరికి తీసుకెళ్ళేలా జనాలకి టైటిల్. ఎందుకంటే ఎక్కువ మీరు అన్నాక వచ్చింది మిడిల్ క్లాస్ హెవీ ఐడెంటిఫై కాకుండా ఉన్నవాళ్ళు కూడా మారుతున్నారు. సుబ్రహ్మణ్యం రా, ఏ సుబ్రహ్మణ్యం ఆడు మారుతున్నారు. అదే ఏరియాని ఐడెంటిఫై చేసుకునే ఒక. ఇప్పుడంటే రకరకాల పేర్లు వచ్చేసారు. ఇదివరకు వైజాగ్ అంటే అప్పారావు, విజయవాడ అంటే సుబ్బారావు అని జోక్ చెప్తుండేవారు. విజయవాడలో సుబ్బారావు అని పిలిస్తే కనీసం 10 మంది పలుకుతారట. వైజాగ్లో అప్పారావు అని పిలిస్తే ఒక 10 మంది పలుకుతారు. అదే. సో అలాగే అప్పుడు ఇలాగే ఐడెంటిఫై చేసుకోవాలి, మారుతి నగరా, గాంధీ నగరా అది అని. చాలా ఆనందం ఉంది సార్. ఇంకా కానీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు టైటిల్? ముందు స్టోరీ చెప్పినప్పుడు టైటిల్ చెప్పారా? చెప్పారండి. ఈ సినిమా ఏంటమ్మా టైటిల్ అంటే, సార్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం సార్. వినడానికి బాగుంది, సౌండింగ్ బాగుంది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం. తర్వాత సుబ్రహ్మణ్యం చిన్న కమర్షియల్ యాంగిల్లో చూస్తే సుబ్రహ్మణ్యం అని పేరు వచ్చినవన్నీ కొంతవరకు బాగా సక్సెస్ అయ్యాయి. ఏంటో తెలియదు మరి, చాలా సినిమాలు సుబ్రహ్మణ్యం ఆ ప్రస్తావన కూడా ఆ ప్రస్తావనలో ఒక ఇది ఉంది. నెక్స్ట్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం చాలా కామన్ పేరు. ఐ ఫెల్ట్ వెరీ బాగుంది కనెక్టివిటీ. ఐ ఫెల్ట్ హ్యాపీ. ముందు జనాలకి ఏదో బాగా తెలిసిన ఫెమిలియర్ సినిమా లాగా ఫెమిలియారిటీ కావాలి కదండి. దీనికి మిడిల్ క్లాస్ అంటేనే మరి మనకి కనెక్ట్ అవ్వాలి కదా, నాకు అది అనిపించింది. సో అందులో మీకు ఇష్టమైన ఎంటర్టైన్మెంట్ సినిమా? ఎంటర్టైన్మెంట్ సార్, జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కదండి. నేను అన్ని రకాలు చేస్తాను, ఆడియన్స్ కావాల్సింది మాత్రం సోల్ పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద థియేటర్స్ ఎంటర్టైన్మెంట్. తర్వాత వచ్చింది అలా టచ్ చేసి ఆ ఇమోషన్ ఇచ్చినప్పుడు దాని విలువ వస్తుంది. విలువ లేకుండా గాలికి నవ్వించేస్తాం. అది ఈ సినిమాలో నాకు అనిపించింది. కమర్షియాలిటీ ఉంది, జనాలకి కనెక్టివిటీ అయ్యేది ఉంది. అది గమ్మత్తైన స్క్రీన్ ప్లేతో రాసేసరికి ఒకదాని సీన్ నుంచి ఒకదానికి ఒక సీన్ నుంచి ఫ్లో ఉంది సార్. నీరు అలా వెళ్ళినట్టు దానికి ఒక ఫ్లో ఉంది. నాకు ఇది భలే స్క్రీన్ ప్లే. ఒక చిన్న పాయింట్ పెట్టుకొని 10 లక్షలు అనే పాయింట్ పెట్టుకొని అన్ని 6 crores మీద ఖర్చు పెట్టి జనాలు 1000 కోట్లు 1,00,000 కోట్లు స్కాములు విని చలనం లేకుండా అయిపోయిన రోజులో 10 లక్షల కోసం స్క్రీన్లో 2.5 hours కాడ కూర్చోబెట్టాడంటే వాడ స్క్రీన్ ప్లే అన్న ఫీల్ అయితే నాకు కలిగింది సార్. చాలా కష్టం ఒక ఇంట్లో తీసి ఒక 10 lakhs అనే ఒక మ్యాటర్ అలా హోల్డ్ అవ్వదండి ఆడియన్కి. చాలా కష్టపడుతున్నారు, చాలా ఖర్చు పెడుతున్నారు ఒక ఫ్రేమ్ కోసం. ఇన్ దట్ వే దిస్ మూవీ ఇస్ వెరీ రిచ్ ఇన్ స్క్రీన్ ప్లే. అందులోనూ ఇప్పుడు మీరున్న ఫీల్డ్లో 10 లక్షలు అంటే అసలు మీకు అది సౌండే వినపడదు. కోట్లు, ఆ సినిమా 100 కోట్లు తీశారు, ఈ కోసం 20 కోట్లు తీశారు, ఈ సెట్కి 30 కోట్లు, అసలు అంతా కోట్ల మీద తప్ప లక్షలు అనే పదం ఇక్కడ వినపడదు. అలాంటి దాంట్లో మీరు 10 lakhs అన్నది. కానీ అక్కడ చూసుకుంటే ఆ స్టోరీకి సంబంధించి, ఆ క్యారెక్టర్కి సంబంధించి పెద్ద విషయం, చాలా పెద్ద విషయం సార్. మిడిల్ క్లాస్కి 10 lakhs అంటే పాపం చాలా పెద్ద విషయం సార్. సరే, అదే నేను ఇందాక చెప్పినట్టు నాకు మీ సినిమా లైన్ ఇది అని విన్నగానే నాకు గుర్తుకొచ్చింది గణేష్ పత్ర గారు పావలా నాటికి. మీ వల్లే తెలుసుకున్నాను, నిందాలు చెప్పారు దాని గురించి. ఐ ఫెల్ట్ షాకింగ్. అంటే మనకి ఇవాళ ఆ సినిమాలో ఆ నాటకలో ఎంత ఎమోషన్ ఉంటుందంటే, ఒక పావలా కోసం తండ్రి కొడుకు పెళ్ళం మానవ సంబంధాలన్నీ తెగిపోయి కొట్టేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు, అంటే పావలా కోసమా అంటే ఆ ఏజ్లో పావాలంటే ఇవాళ ₹1,00,000 డబ్బు విలువ అంత. సో ఇప్పుడు 10 లక్షలు అనేది ఆడియన్ అంత కనెక్ట్ అయ్యి ఒక్క ఫ్రేమ్ లేకుండా లాస్ట్ దాకా చూస్తున్నాడంటే వచ్చిన వాళ్ళందరికీ చాలామంది అందులో 10 లక్షల కన్నా దాటిన వాళ్ళు ఉన్నారు. బట్
ఏం అలా చూస్తున్నారంటే అందులో సోల్ వాళ్ళకి పట్టుకుంది స్క్రీన్ ప్లే. కానీ మీరు అతను వచ్చినప్పుడు ఈ చిన్న పాయింట్ మీద 2.5 hours ఆడియన్స్ని కూర్చోపెట్టగల స్క్రీన్ ప్లే చేయగలడా ఈ డైరెక్టర్ అని ఏమైనా అనుమానం రాలేదా? అనిపించలేదు. ఎందుకంటే సార్ అతను స్క్రీన్ ప్లేగా చెప్పుకుంటే లేడు. స్క్రీన్ ప్లేతో హ్యాపెనింగ్ జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ నెక్స్ట్ సీన్కి వెళ్ళడం వేస్ట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ హియర్ వాట్స్ ద పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ సీన్? బట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. చెప్పు అంటే ఫ్లో అదిరిపోయింది. ప్లస్ అతను చిన్న గిమ్మిక్ లెవెల్లో చెప్తున్నాడు. కొంచెం ఫ్రేమ్ భూమికి దాటి కొంచెం హైట్లో చిన్న గిమ్మిక్ ఉంది అక్కడ. ఆ గిమ్మిక్లో న్యాచురాలిటీ ఉంది, డ్రమటైజేషన్ లేదు. అందువల్ల నిజాయితీ ఉంది అందులో. సుబ్రహ్మణ్యం నిజాయితీ ఉంది, ఒక గిమ్మిక్ ఉంది, ఒక కామెడీ ఫన్ రన్ అవుతుంది. ఫన్ తర్వాత చెప్పుకొని పోతున్నాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇంటర్వల్ దాకా చెప్పేసరికి నమ్మకం వచ్చింది. నాట్ ఓన్లీ కాదు, ఎమోషన్స్ కొంచెం కొద్దిగా అక్కడక్కడ టచ్ అది న్యాయపరిచాడు. ఎందుకు ఇలా ఉన్నాడు, ఉద్యోగం కోసం ఎందుకు వెయిట్ చేశాడు వాడు. ఆ సుబ్రహ్మణ్యం అన్నాడు ఒక మూర్ఖుడు, ఓ నూతిలో కప్ప, అన్నీ తెలిసినట్టే ఉన్నా ఏమీ తెలియనుడు, కానీ మొండితనం ఉంది. వైఫ్ సపోర్ట్ చేసింది వాడు మొండితనానికి. దానివల్ల కొన్ని అప్పుడు సపోర్ట్ చేస్తాం సార్ ఆ స్పాట్లో. ఆ పోయిన తర్వాత కొన్నాళ్ళలో ఏంటి మనిషి బుద్ధి జ్ఞానం లేదు ఎప్పటికీ. సో ఈ ఎమోషన్స్లో నిజాయితీ ఉంది. ఒక పర్టికులర్ కథ స్టార్టింగ్ నుంచి ఎండ్లోపు ఒక జరిగిపోయింది, అది తలకిందులు అయిపోయింది జీవితం. ఇప్పుడు మీరు చెప్పాక పావలా, మీరు అప్పుడు రాసిన పావలాకి అదే పావలా ఇప్పుడు 10 లక్షలు. అంతే. ఎంత బాగా చెప్పారు మీరు, మాకు తెలియదు. అంటే ఇప్పుడు నాటి కాదు కదా సార్. గణేష్ పాత్ర గారు మా ఇంటికి వచ్చేవారు, నాన్నగారికి బాగా క్లోజ్ అవుతుంది. పావలా అంటే ఇదా? అరే బాలశంతో ఎన్ని సినిమాలు రాశారు సార్? అయ్యో లెజెండ్స్ కదా సార్ తెలుగు సినిమాకి. సో నాకు అది మీరు అన్నట్టు అందుకే ఒప్పుకున్నాను సార్. ఊరుకో 10 లక్షల గురించి ఒక చిన్న అకౌంట్లో డబ్బులు పడిన దాని గురించి సినిమా ఏంటి అనిపించాలి. బ్రహ్మాండం అనిపించింది అందులో నాకు. అరే ఇంత లైఫ్ ఉంది, ఇంత నిజాయితీ ఉంది. మెయిన్ స్క్రీన్ ప్లే ఎలా చేసాడు, ఈ ఒక్క పాయింట్ పెట్టుకొని ఇంత దూరం ఎలా లాగగలిగాడు అన్న ఒక అతని మీద నమ్మకం వచ్చింది సార్. నన్ను నమ్మండి సార్ అన్న అతను అలా. నిన్ను ఎలా నమ్మడం నేను నమ్మేశాను అంతే. నాకు అందులో కామన్ ఆడియన్ కనపడ్డాడు సార్. అండ్ ఐ లైక్ మిడిల్ క్లాస్ వెరీ మచ్. వెరీ కాంప్రమైజ్డ్, వెరీ టాలెంటెడ్ బట్ కాంప్రమైజ్డ్. ఐ లైక్. బట్ ఆ 10 లక్షలు రావడం, ఖర్చు పెట్టడం అది కన్నా కిట్టింపులా అనిపించలేదా? ఏంటి సార్ అంటే చిన్న బెసరు అంటే యూజువల్గా 10 లక్షలు పెడితే వెంటనే బ్యాంకు పరిగెట్టి దాన్ని ఏ అకౌంట్లోకి వెళ్ళింది ఆ అకౌంట్ వెనక్కి రప్పించారు, ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ అలా కాకుండా సెలవులని ఏదో అని పెట్టాడు ఆయన. బట్ పెట్టినప్పుడు కథతో లీనం అయిపోయినప్పుడల్లా మధ్య మధ్యలో అడిగేవాడిని, ఏమో నిజంగా అది మాత్రం వెలే పెట్టారు మీరు, ఇది నిజంగా అంత టైము అడిగిందా సార్? ప్రూఫ్తో సహా ఉంది సార్ అని చెప్పి ఒక మనిషి ఫోటో ఇది జరిగింది చూపించాడు. ఈ టైం అన్నీ నేను రీసెర్చ్ చేసి ఒకసారి జరిగింది సార్, ఇది పాసిబిలిటీ ఉంది సార్ అంటే నేను దాని డీటెయిలింగ్లోకి ఎక్కువ వెళ్ళలేదు. ఎందుకంటే ఇది నాకు నచ్చింది. అది ఉంది కదా, అది ఆడియన్ ఏమనుకోడు కదా, ఏమనుకోడు సార్ కథ అంటే ఇది ఫూల్ అయిపో, మీరు అన్నట్టు ఫూల్ అయిపోమా మనం, ఇంత సైన్ పట్టింది కదా. లేదు సార్ ఇది టెక్నికల్గా ఇది నేను చెప్పాను సార్. అప్పుడు అనిపించింది మీరు అడిగిన దానికి. మాయాబజార్లో ఒక అద్భుతమైన డైలాగు, లాహిరి అది రసపట్టులు తర్కం పనికిరాదని. ఆడియన్ అనేవాడు రసపట్టే చూస్తాడు, కానీ ఈ రివ్యూస్ కానీ ఇప్పుడు మీలాంటి క్వశ్చన్ తర్కం ఉంటుంది. తర్కానికి మనం ఆన్సర్ చేయాలి. బట్ ఆడియన్ అనేవాడు ఆ రసపట్టు పట్టుకొని వెళ్తాడు. ఆ రసపట్టులో ఒక 10-20% క్షమించేస్తాడు సార్. చాలు, ఇది చాలా ఐ లైక్ అది కనబడింది ఆ స్క్రిప్ట్లో. మన వాళ్ళు కూడా ఆడియన్స్ రివ్యూవర్స్ పక్కన పెడితే సినిమాకి చాలా వరకు లాజికల్ చూడరు. ఎస్, ఒక పాటలకు కానీ ఫైట్లకు కానీ లేకపోతే కొన్ని వాటికి కానీ చూడరు. కానీ కొన్ని చోట్ల మాత్రం సరే ఇది ఎలా అయిందిరా, అవును ఇప్పుడు ఈ షర్ట్ వేసుకొచ్చాడు, ఈ షర్ట్లో ఎలా ఉన్నాడు రా, అది కొన్నింటి దగ్గర కొడతారు, పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు కొన్ని పట్టుకుంటారు, ఎందుకు అది వాడి సంతోషం సార్. నేను తప్పును పట్టుకున్నాను ఒక అది కూడా మంచిదే. నిజంగా ఆడియన్ మాత్రం రసపట్టును పట్టుకొని వాడికి నచ్చితే పాపం ఎంత లిబరల్ అంటే ఆడియన్ క్షమిస్తాడు సార్. పాపం అప్పుడు కూడా క్షమించడానికి తప్పులు చేస్తే పాపం వాడికి అన్నీ పెట్టి ఇంత దూరం వచ్చి డబ్బులు పెట్టి నిన్ను నమ్మొచ్చి ఛే అనుకుంటాడు అన్నాడు. ఆ మాత్రం 20% చాలా క్షమాగుణం ఉంది సార్. అది మాత్రం మీరు అందించారు. ఎందుకంటే చాలా సినిమాలు యావరేజ్ టు అబోవ్ యావరేజ్ వచ్చినా కూడా పెద్ద హిట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది వాడి తాలూకా అద్భుతం సార్. విశాల హృదయం అది. ఎక్స్ట్రా మీరు అన్నట్టు మరీ వాడిని విరివేదం చేస్తామంటే మాత్రం పాపం హర్ట్ అవుతాడు సార్. వాడు ఈ సినిమాని ఎక్కడో ఇసురు కొట్టేస్తాడు. నమ్మి ఇంత ట్రాఫిక్లో వచ్చి మీదకెక్కి ఎలా డబ్బులు నాకు ఖర్చు అయ్యి చూసి ఇలా చేసేవండి, బాధ అయిన తప్పులేదు సార్, తప్పులేదు. తర్కం మాత్రం వాడికి రసపట్టు కుదిరిందా అంటే మీరు వేరే డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్, లాజిక్ స్టార్ట్స్
ఇంకా డ్రామా పోయింది. ఇంకా లాజిక్ మొదలుపెట్టాడు ఆడియన్, ఇంకా లక్ష తప్పులు. సార్ టైంనే మన జీవిత కాలాన్ని 2.5 గంటలకి స్క్వీజ్ చేసిన టైం సార్. టైమ్ ఇస్ పర్సీవ్డ్ ఇన్ డిఫరెంట్ వే ఇన్ సినిమా. అందులో కొన్ని దగ్గర మన లాజిక్స్ దాటకపోతే అసలు పెద్ద సినిమాలు తీయలేము. రాజీ పడాలి 100%. అక్కడ రసపట్టు ఉందా లేదా అని చూసుకుంటే మాత్రం ఈ లాజిక్లన్నీ పక్కన పెట్టేస్తాడు సార్. మీకు కంటిన్యూటీస్ పర్వాలేదు. అందుకే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఊరుకోండి సార్ కంటిన్యూటీ ఏంటి సార్ ఎవరు చూస్తారు, దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఇదనమాట. బట్ డెఫినెట్గా కొన్ని లాజిక్స్ పట్టుకొని కనుక మనం చేయగలిగితే మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది సినిమా అన్నది నా నమ్మకం సార్. మీ దగ్గరికి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎందుకయ్యా నేనేంటి లీడ్ ఏంటి ఏదో శుభ్రంగా విలన్ క్యారెక్టర్లు, ఫాదర్ క్యారెక్టర్లు, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లు అన్నీ చేసుకుంటున్నాను హాయిగా, ఎందుకు నాకు ఇదే అని అనలేదా మీరు? టు బీ ఫ్రాంక్ మూర్తి గారు, చాలా దాహంతో 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ లీడ్ క్యారెక్టర్. టు బీ ఫ్రాంక్, ఎందుకంటే సార్ ఒకప్పుడు నేను చేస్తున్న ఒక మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు దాని గురించి ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఫ్లాష్ బ్యాక్, అవే నాకు ఈ స్టేచర్ తెప్పించి ప్రతి డైలాగ్ ఆడియన్లోకి వెళ్ళింది, ప్రతి డైలాగ్ ఇంటికి తీసుకెళ్ళాడు. అది నాన్నగారు రావు గోపాలరావు జరిగింది, లక్కీగా నాకు జరుగుతుంది. ప్రతి డైలాగ్ ఇంటికి తీసుకెళ్తాడండి, వదిలేడు నన్ను స్క్రీన్లో. ఆడియన్ ప్రతివాడు ఓన్ చేసుకున్నాడు. ఇంకా రాను ఏదో కొళాయిదారు పలచపడుతున్నట్టు 1-2 సీన్లకి వాడుకొని ఒక డైరెక్టర్ పర్పస్కి మనం కథ చెప్పించేసో 2.5 గంటల తర్వాత వీడు వచ్చి ఒక మాట మాట్లాడితే ఆగుతుందన్న ఒక విషయానికి వాడుతున్నారు. కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదు సార్. టు బీ ఫ్రాంక్, ఒక 2 ఇయర్స్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అక్కడక్కడ తప్పితే చాలా సఫకేటింగ్గా ఉంది. 2 ఇయర్స్ నుంచి ఓటీటీస్ వచ్చాయి, సాధనలు వచ్చాయి, వాళ్ళు ఇన్ని ఉన్నాయి. మనతో చిన్న ఓటీటీ ఒక కథ చెప్పచ్చు కదా, మనం ఎన్ని యాక్సెప్టెన్స్ వచ్చాయి కదా, ఇన్ని ఇది చేస్తే అది ఆడియన్ వెంటనే ఒక మూడ్లోకి వస్తున్నాడు. విలన్ అంటే కామెడీ, ఇలా అంటే సెంటిమెంట్ చెప్తారు, కళ్ళకి నీళ్ళు పెట్టి ఎలివేట్ చేయాలంటే చేయగలం, దింపగలం అంటే దింపగలం, ఎటగారం అంటే ఇన్ని ఇమోషన్స్ మనం యాక్సెప్ట్ చేసాడు ఓవర్ పీరియడ్ ఆఫ్. ఒకటి ఎందుకు మంచి కథలు ఈ ఓటీటీ సాధన, నాకు ఓటీటీ మీద ఉందండి, నేను థియేటర్ ఉంది పెద్ద విషయం సార్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎక్సెప్ట్ ఓటీటీ చాలా పెద్ద విషయం. సరిగ్గా ప్రీమియర్ పిలిస్తే కూడా రారండి జనం ఇవాళ పరిస్థితి. పైగా ఓటీటీ కొన్నింటికి ఉపయోగపడే ఈజీగా మనం కాంప్రమైజ్ కాకుండా చెప్పచ్చు. మనం ఇలా కాంప్రమైజ్ కథలా చెప్పచ్చు. సరే మనకు మరాఠీలో లేదు, మలయాళంలో లేదు, తమిళ్లో లేదు అనుకున్నప్పుడు వచ్చింది సార్. నేను దాహంతో ఉన్నాను. అబ్బా రియల్గా ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ కానీ అందులో స్వచ్ఛత ఉంటే నేచరే కలెక్ట్ చేస్తుందేమో అనుకున్నాను. నేను చాలా పవిత్రంగా ప్రసాదంలా భావించాను సార్. నేను అడగలేదు అతను క్వశ్చన్ని, ఒకటే అడిగాను, నన్ను నమ్మి తీస్తావు ఎవరు వస్తారా అన్నాను. నేను సినిమాలో ఒక మధ్య నుంచి నన్ను పెట్టి పళ్ళకి ఎక్కడి నుంచి మోయమంటే మోస్తాను, దింపేయమంటే దించేసి నన్ను సడన్గా అబ్రప్ట్గా కట్ చేసేస్తాను. ఏ క్యారెక్టర్ కదా అతి అరుదుగా ఫినిషింగ్ వస్తుంది. మన చేతిలో ఏం లేదు సార్. మీటర్ కూడా డైరెక్టర్ మీటర్ పట్టే చేయాలి లేదు. వాడు ఏం చేస్తున్నాడు, అతను 2-3 ఏళ్ళు స్క్రిప్ట్లో ట్రావెల్ చేసినప్పుడు రావు రమేష్ ఇక్కడికి వచ్చి హై ఇస్తాడు అనుకుంటే ఆ హైని అతను సర్ప్రైజ్ చేసేలా చేయాలి, వెళ్ళిపోవాలి. అది ఒకసారి చేస్తాం, వెళ్ళిపోతాం. దాని తర్వాత ఎక్కడో చేయమంటాడు, చేస్తాం. ఇంకో దగ్గర ఎక్కడో చేయమంటాడు, చేస్తాం. అబ్రప్ట్గా కట్ చేస్తారు. లక్కీలీ యూ గెట్ ఎ ఫినిషింగ్ రోల్, యూ వోంట్ గెట్ ఇన్ ఫినిషింగ్ రోల్. ఇవాళ పరిస్థితులు ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఫర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎస్, నో డౌట్. అసలు విలన్ అయితే ఇవాళ బఫూన్, కమెడియన్ బెస్ట్. విలన్కి ఇప్పుడు విలన్ వస్తే భయపడాలి, ఎందుకంటే భయపడకూడదేమో, నవ్వుకోవాలి. బఫూన్ అయిపోతున్నాడు సార్ పాపం. వాళ్ళకి లోపల బాధగా ఉంది, హోల్డ్ చేయలేకపోతున్నాం క్యారెక్టర్స్. ఎంటర్టైన్మెంట్ అన్న పేరు మీద తప్పట్లేదు. ఈ బ్యాలెన్స్ పోతుంది. ఎస్పెషలీ ఈ పాన్ ఇండియా అని వచ్చాక ఏమవుతుందంటే ఏ ఒక్క సెక్టర్కి క్యాటర్ చేయలేని పరిస్థితి అయిపోతుంది, టోటల్ సోల్ పోతుంది. సో అలాంటప్పుడు ఇక వచ్చాడు, నన్ను నమ్ముతారు మరి జనం. సార్ మీరు నమ్మరుగేమో సార్, మాకు నమ్మకం సార్, వస్తాం. సరే మీకు ఆ నమ్మకం ధైర్యం ఉంటే నాకు ఓకే సార్, నేను చేయాల్సిన బెస్ట్ ఇస్తాను. బట్ మీరు చెప్పిన నమ్మకం మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను థియేటర్స్కి అది ఇప్పుడు వెళ్ళను సరే ఓకే అంతేగాని నన్ను నమ్మండి సార్, ఇవేం రాలే. అది అప్పుడు అన్నాడు, నన్ను నమ్మండి సార్, డన్, నేను చేయాల్సింది చేస్తాను, తర్వాత ఏదంతా మనం ప్రయత్నించాలి కదా సార్. నిజంగా చాలా దాహంతో ఉన్నాను నేను, కావాలి ఒక ఫుల్ లెంత్ ట్రావెల్ చేయాలి. అక్కడో 2 రోజులు, అక్కడొక రోజు. ఏమైందమ్మా అంటే ఏదో చెప్తే సార్ ఇక్కడ హై కావాలి సార్, ఇంకొంచెం హై సార్, క్లాప్స్ పడాలి. దానికే పని చేస్తున్నామండి, బ్లెండింగ్ కోసం పని చేయట్లేదు. హై ఇవ్వాలి అక్కడ, ప్రతి పాత్ర అంతే. దర్శకుడిని బట్టే ట్యూనింగ్, మనం ఓన్గా చేయట్లేదు. అది దర్శకుడిని సర్ప్రైజ్ చేయాలి. 2 years, 1 year, 5 years వేసినా ఇన్స్టెంట్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు సర్ప్రైజ్ మీ. హై రావాలి. 100 అంటే 200 ఇచ్చారు సార్. అలా ఉన్నంతసేపే వైబ్రేట్ అవుతుంది థియేటర్, అలా ఉన్నంతసేపే మార్కెట్లో ఉండగలం. బట్ అది సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు.
ఈ ఫుల్ లెంత్ ఎప్పుడు చేస్తాం, మనకి ఎంత యాక్సెప్టెన్స్ ఉన్నా ఎవరు నమ్మట్లేదేమన్నా అన్నది మాత్రం ఉందండి. అది జరిగిందండి. అది అలా ఒప్పుకున్నానండి. ఇది ఓటీటీలు మీరు ఎక్కువ చూస్తున్నా కూడా చెప్తున్నారు కాబట్టి, చూస్తుంటారు కాబట్టి, అప్పుడు ఆ తర్వాత ఈ అసంతృప్తి ఇంకా పెరిగిందా? అక్కడ వస్తున్న రకరకాల రోల్స్, క్యారెక్టర్స్ తక్కువ చూస్తాను, కానీ మీరు అన్నట్టు అసంతృప్తి ఉందండి. డెఫినెట్గా ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి మంచివి చేయొచ్చు కదా, తక్కువ బడ్జెట్తో కథ చెప్పచ్చు కదా, అది ఎందుకు ఎవరు డేర్ చేయట్లేదు అన్నది ఉంది సార్. అదే చెప్తున్నాను, అసంతృప్తి ఉందండి. మంచి ఓటీటీస్లో రావచ్చు కదా. సినిమాకైతే చాలా ఉన్నాయి విషయాలు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓటీటీ అన్నప్పుడు మనకెంత హౌస్ ఆడియన్స్ ఉన్నారు, ప్రతి ఇంట్లోనే ఓన్గా చూస్తారట. నాకు తెలియదు, మనకి చెప్తారు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. విలన్స్లో రావు గోపాలరావుని ఓన్ చేసుకున్నారండి. రావు రమేష్ అంటే చెప్తారు, మీరు మా ఇంట్లో డైనింగ్ టేబుల్లో భోజనం చూసినట్టుంది సార్, మీరు ఏం మాట్లాడినా ఇంట్లో అందరూ సైలెన్స్ వింటారు. రావు రమేష్ యూఎస్లో మాట్లాడేసరికి సైలెన్స్ చేస్తారు ఫోన్, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇందా. సో దట్ రెస్పెక్ట్, అంటే సౌండ్ ఎక్కడ సౌండ్ వచ్చింది చాలాసార్లు చెప్పాను, సౌండ్ ఎక్కడ వచ్చిందో ఐ కాంటాక్ట్ లాక్ అవుతుంది. డమ్మన సౌండ్ వస్తే వింటాం అక్కడ. సో రావు రమేష్ సౌండ్ని వింటున్నారు అంటే ఐ లాక్ అవుద్ది. ఐ సౌండ్ లాక్ అయిన చోట మనసుకి తీసుకుంటాడు. మరి ఎంత యాక్సెప్టెన్స్ ఉన్న రోజు ఓ ఫుల్ లెంత్ ఎందుకు ఒక ఓటీటీలో కూడా ఎవరు మన ప్రొడ్యూసర్స్ కాదు, ఇది పజిల్గానే ఉండేది నాకు. అలాంటప్పుడు సినిమా తీస్తాను ఒకటి వచ్చాడు, కథ బాగుంది, ఆడియన్స్ కరెక్టే ఉంది, స్క్రీన్ ప్లే ఫ్లో ఉంది, ఆడియన్స్ తీసుకుంటాడని ఉంది, డెఫినెట్గా ఓటీటీలో చాలా బాగుంటుంది, అది మాత్రం తెలిసిపోతుంది ఆడియన్స్కి. ఈ సినిమా అన్నదా అది చూడాలి, అది నాకు ఎప్పుడు పజిలే. ఎందుకంటే పెద్ద విషయం సార్ అది, సినిమా అన్నది ఇట్స్ ఎ బిగ్ థింగ్. అందులో ఇవాళ ఒకప్పుడు ఈజీ, బిఫోర్ ఓటీటీ అన్నారా అది వేరే పరిస్థితి. కరోనా, ఓటీటీ, ఇన్ని ప్రత్యామ్నాయాలు, ఇంత ఫోకస్ లేకుండా మైండ్ వెళ్తున్న టైంలో ఒక దాని మీద ఫోకస్ చేసి నీ దగ్గర రావడం అన్నది ఇట్స్ ఎ బిగ్ థింగ్ అని అనుకునేవాడిని. అది ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీ దగ్గర మూర్తి గారు ఇవాళ వచ్చి ఇంత హ్యాపీగా ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అది కూడా ఒక కారణం. 3 రోజులు ఆడియన్స్ని చూసి టికెట్ తిరుగుతుందా కోసం, అరే ఏంట్రా ఇది, ముందు మీ దాహం తీరింది అంటే హైయెస్ట్ రెస్పెక్ట్ టికెట్ తిగడం అన్న ఫీలింగ్ సార్. ఇట్స్ అబౌవ్ ఎవ్రీథింగ్. అదే మిగతా వాళ్ళతో పాటు మీరు చేయడం వేరు, అయ్యా బాగా మీరే చేస్తే జనాలు రావడం వేరు. ఎస్, ఇక్కడ గెలుపు ఓటమి స్థానం సార్. అది సక్సెస్ఫుల్ లైఫ్ అయ్యాక కూడా మళ్ళీ సక్సెస్ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఏమనుకుంటే అనుకోండి, కానీ అందులో మజా ఉంది. ఆ ఛాలెంజ్ తీసుకోవడం, ఐదర్ ఇట్స్ స్విచ్ ఆఫ్ లవ్, బట్ దెర్ ఇస్ అ ఛాలెంజ్ ఇన్ ఇట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది తీసుకోవాలి కదా. ఇప్పుడు మనకి లైఫ్లో మీరు ఏమైనా అడిగితే అడగండి, నేను ఏదో మాట్లాడుకుంటూ పోతాను సార్. చెప్తుంటే వినే దాంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏమి ఇంటర్ఫీర్ అవ్వకుండా అలా. చాలా గ్రేట్, ఇట్స్ ఎ గ్రేట్ హానర్. అయితే చెప్పొచ్చేది లైఫ్లో ఒకటే తెలుసుకున్నాను అనిపించింది, మీరు వైఫ్ మూర్తి గారు, ఏమీ తెలియనప్పుడే ఇవన్నీ జరుగుతాయి సార్. మనకు అన్నీ తెలిసిపోయాక చేయడం మానేస్తాం సార్. ఏమీ తెలియనప్పుడే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాను. మనకు అన్నీ ఎక్కువ తెలిసిపోతే భయం వచ్చేస్తుంది. ఆ భయం రాని స్టేజ్లోనే దూకేస్తాం, ప్యాషన్తో దూకేస్తాం. చచ్చినట్టు నీళ్ళతో కొట్టుకుని ఒడ్డు, ఎంత స్పీడ్గా ఎంత అందంగా ఒడ్డుకు కొట్టుకుంటే అంత కప్పు. ఇంతగా తప్పితే సూత్రం లేసా. కొన్ని విషయాల వాళ్ళు నమ్మి దిగారు, చిన్న నొప్పులు, పురిటి నొప్పులు అనుభవించారు, పెద్దవాళ్ళు నమ్మారు, దానివల్ల రీచ్ వచ్చింది, జనాలు 3 రోజులు చూశారు. నాకు అక్కడికే అన్నం తిన్నట్టు ఫుల్ అయిపోయింది. ఏమీ తెలియకుండా దిగినప్పుడు ధైర్యం వస్తుంది సార్. అన్నీ తెలిసిపోతే ధైర్యం అన్నది కోల్పోతాం సార్. ఆ తెలియకుండా ప్యాషన్ ఉండాలి, అజ్ఞానంతో దిగడం కాదు, ప్యాషన్ ఉండాలి. తెలియనప్పుడు దిగుతాం ప్యాషన్తో. కొన్ని తప్పులు బాగా జరుగుతాయి, నేర్చుకుంటారు, బయటకు వస్తారు. ఆ ధైర్యం మళ్ళీ ఈ సినిమా నా స్క్రిప్ట్ డెసిషన్ తప్ప రాంగా అన్నది నాకు డౌట్ ఇవ్వకుండా ఆడియన్స్ ఎస్ నీ డెసిషన్ బాగుంది అన్న కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది సార్. ముందు మళ్ళీ అడుగేయడానికి, అంటే ఇంకోటి వచ్చారు అనుకుందాం సపోజ్, ప్రతిదీ హోప్తోనే బతుకుతాం కాబట్టి ఇంకోళ్ళు ఎవరైనా వస్తే ఎస్ స్క్రిప్ట్ బాగుందని సెలెక్ట్ చేసే బాధ్యత ఉందండి. ఎందుకంటే ఇవాళ యుఎస్లో ఫిల్లీలో వాళ్ళందరూ ఇది చేస్తుంటే, మెల్బోర్న్లో, నిన్న న్యూ జెర్సీలో, ఈ ప్లేస్లన్నింటిలో చూస్తుంటే వాళ్ళు థియేటర్కి వచ్చి అరుస్తుంటే, డెన్వర్లో, అరే మన కోసం సినిమా బాగుందనే వచ్చారు. ప్లస్ రావు రమేష్ అంటే ఇష్టం. అంటే ఎన్నో పాత్రలు నేను వదిలేను సార్. ఇది ఈగోతో వదలలేదు సార్. ఏంట్రా ఏం లేదే
డబ్బులు వస్తాయి కానీ ఏం లేదు అని సాక్రిఫైస్ చేసేవాడు. దానివల్ల చాలా నష్టపోయాను ఫైనాన్షియల్గా. కానీ ఈ రూపంలో వాళ్ళ నమ్మకంతో వీడి సినిమా చేసేంటే మంచి ఉదాహరణ వచ్చారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఆడియన్స్కి నేను ఇంకా ఏం చెప్పాలి సార్, నా ఆనందం, వాళ్ళ ఆనందం, ఇంత నమ్మకం నా మీద చాలా నేను సాక్రిఫైస్ చేసింది. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ అన్న భయం అయితే వచ్చింది సార్. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్. ఎందుకంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కన్నా అల్టిమేట్ రెస్పెక్ట్ ఇంకేం లేదు సార్ నాకు తెలిసి. ఎన్ని అవార్డులు తీసుకోండి, ఏం తీసుకోండి, నేను చిన్న సినిమా అనడం కూడా నాకు నచ్చదు సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా చిన్నది పెద్దది అనకూడదు. ఎందుకంటే ఆడియన్లో చిన్నోడు పెద్దోడు లేడు సార్, ఒకడే ఉన్నాడు. ఆడియన్ చిన్న పెద్ద లేదు, టికెట్ రేటు చిన్న పెద్ద లేదు, ఆడియన్ ఇప్పుడు గొప్పోడే. అది పెద్ద సినిమా చూసినా అంతే. సో మంచి సినిమా, అడుపుకున్న సినిమా. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, అందుకే ఎంట్రో ధైర్యంగా, ఎందుకంటే అరే ఆడియన్ మనల్ని ఒప్పుకున్నాడు. కానీ మీరు అన్నది, మీరు రకరకాల పాత్రలు వేసి గత 2 నెలలు బట్టో లేకపోతే 2 ఏళ్ళ బట్టో మీరు వదిలేసాను కూడా చెప్తారు, చాలా సినిమాలు వదిలేశాను అంటున్నారు. అంటే ఆ వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది అది వేరే టాపిక్. ఒక కళాకారుడు దగ్గరికి వచ్చింది ఏదైనా చేయాలి, చిన్నదో పెద్దైనా ఒప్పుకుందారు కరెక్ట్. ఎందుకంటే మంత్రసాని తను ఒప్పుకున్నాక ఏది వచ్చినా చేయాలని సరే అది పక్కన పెట్టింది వేరు. బట్ ఇప్పుడు ఈ పాత్ర మీ దాహం తీర్చింది, ఈ పాత్ర మీ దాహం తీర్చింది, మంచి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడిపోతారేమో మీరు, ఇంకేం వచ్చినా కూడా ఇది ఏముంది ఈ పాత్ర అనే భావన పెరిగిపోతుందేమో మీలో. పెరుగుతుంది, తప్పు లేదండి. ధైర్యంగా మనం నించోవాలి ఒక దగ్గర. అది భావన లేదు అని అంటే మీరు అన్నట్టు హిపోక్రసీ అవుతాయి, భావన పెరుగుద్దండి. అవును, ఇప్పుడు తప్పు లేదండి. అప్పుడు ఇంకా వదిలేయాల్సి వస్తుంది కదా. వదిలేద్దాం సార్, చాలు సార్, చేశాను 16 years, వదిలేద్దాం. ఇక్కడ వదిలితే ఇంకోటి వస్తుంది సార్. మనస వాచ కర్మణ దాని మీద నిలబడాలి సార్. నించుంటే నేచర్ కోఆపరేట్ చేస్తా. ఇది నేను అనుకోలేదు సార్ వస్తుందని. నేను చాలా వదిలిన వల్లే వచ్చింది. మనం గురుగారు మనం గడిగడికి వదిలేస్తే, మనం వదిలేయడం వల్ల ఎక్కువ చేసేయడం వల్ల ఓన్అవుట్ అయిపోతాం సార్. నా ఫీల్ నేను, అంటే ఇది నా పర్సనల్ సార్. మనం ప్రతిదీ చేసేయడం మొదలెట్టామనుకోండి, రేపు అన్నది లేదు అని మొదలెట్టామనుకోండి, నిజంగానే రేపు లేకుండా పోద్ది. అంటే సమ్టైమ్స్ ప్లేయింగ్ సేఫ్ బికమ్స్ ఎ డేంజరస్ గేమ్. డోంట్ ప్లే సేఫ్, ఎటో నిలబడాలి. ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్ యూ డోంట్ గెయిన్ ఎనీథింగ్. ఇది నాకు వదలడం వల్లే వాళ్ళలో ఆడియన్లో రెస్పెక్ట్ ఉందని నాకు ఫీల్ అవుతున్నాను సార్. వీడు ఉత్తినే చేయడు, వీడు సంథింగ్ వీడు నిలబడతాడు. ఆ నిలబడడం ఆడియన్కి తెలియాలి సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ క్యారెక్టర్ యాక్టర్ నుంచి రావడం అన్నది, ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్గా మనం ఓటీటీలో చేయొచ్చు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ టు థియేటర్స్, వెరీ డిఫికల్ట్ నా దృష్టిలో. ఎందుకంటే ఇవాళ బాబోయ్ ఒక షో పిలిస్తే ఫుల్ అవ్వడం, ప్రీమియర్ పిలిస్తే కష్టం సార్ రావడం. అలాంటిది వదులుకోవడం వల్ల, కొన్ని వదలడం వల్ల డబుల్ ఆనందం ఉంటుంది, కొన్ని సాక్రిఫైస్ చేయడం వల్ల అంతే బెనిఫిట్ ఇంకో దగ్గర వస్తుంది సార్ అన్నది నా ఫీల్. బట్ ఈ పాన్ ఇండియా సినిమాస్ అనే మన దగ్గర వచ్చిన తర్వాత ఇన్విటబుల్గా మలయాళం నుంచి, తమిళ నుంచి, కన్నడ నుంచి, హిందీ నుంచి యాక్టర్ని తీసుకొస్తున్నారు. యాక్చువల్ ఒకప్పుడు ఉండేది, కోట శ్రీనివాసరావు చాలా ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చారు చాలాసార్లు, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, మన కన్నా గొప్పగా చేస్తారు వాళ్ళు అని చెప్పారు. బట్ నిర్మాతలు వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ లెక్కలు వేరు వాళ్ళ. కరెక్ట్. ఎందుకంటే సినిమా అక్కడ అమ్మాలి, అక్కడ ఆడాలి, సో నోన్ ఫేసులు కావాలి వాళ్ళకు కూడా, సో చేస్తున్నారు. అప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఇబ్బంది పడడం అంటే ఆయనకు రావాల్సిన పాత్రలు వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ రకంగా. సో ఇప్పుడు అది ఇప్పుడు ఇంకా పెరిగిందా? ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు కోట శ్రీ గారి ప్లేస్లో మీరు ఉన్నారు ఇప్పుడు సార్. ఆయనలాగా వెరస్టైల్గా రకరకాల చేయని పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా వల్ల మీ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయా? అదే చెప్పాను కదా సార్, ఛాన్సెస్ తగ్గలేదు సార్, చాలా వచ్చాయి. నేను చేయట్లేదు అంటున్నా. ఎందుకు చేశాడరా ఇది అంటున్నారండి. అదే సార్, ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా సినిమా అని పేరు ఏది చెప్పినా కూడా అందులో విలన్లుగా అదర్ లాంగ్వేజెస్, ఎందుకంటే హీరో మనవాళ్ళే కదా, హీరోగా వాడిని తీసుకురాలేరు కదా, అప్పటికే తీసుకొస్తున్నారు మలయాళం నుంచి, తమిళ నుంచి. మన ప్రొడ్యూసర్లు ఆ హీరోని పెట్టి కూడా సినిమాలు తీస్తున్నారు. బట్ మన హీరోలు చేసే సినిమాల్లో విలన్లుగా కానీ, హీరోల్స్ కానీ అదర్ లాంగ్వేజ్ వాళ్ళు అదే ఇప్పుడు ఉంది, ఇప్పుడు పెరిగిపోయింది, ఎక్కువైపోయింది, ఇప్పుడు మాండేటరీ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు సినిమాని అక్కడ కూడా మార్కెట్ చేయాలి, అంతే, ఓటీటీలో మార్కెట్ బిజినెస్ కోసం, అంతే. సో ఆ రీజన్ వల్ల ఇప్పుడు మీకు మీరు అన్నట్టు ఆ మెయిన్ రోల్స్లో మీకు లేకపోయేసరికి మీకు నార్మల్ రోల్స్ వస్తాయి. ఆ రోల్స్ ఏమవుతాయి, అప్పుడు మీరు రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. హీరోని పొగడేదో అంటే ఎలివేట్ చేసే సీన్లో హీరోని పొగటం తప్పని అట్లా
ఒక ఎలివేషను, ఒక క్యాటలిస్ట్గా ఒక తిరిగే పరిస్థితి రావడం, ఒక ఇంపార్టెంట్ జంక్చర్ ఉంటుంది. అది బయట లాంగ్వేజ్ వల్ల కాదు, అది వాడిలో సోల్ ఉండదు. బయట లాంగ్వేజ్ నించుంటాడు, డబ్బింగ్ ఎవరో ఆర్సీఎం రాజు గారు ఇంకోళ్ళు చెప్తారు, అది తప్పలేదు, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, ఫిక్స్డ్గా అలా నించొని చెప్తాడు. వాళ్ళు కావాలని చేస్తున్నారు, మజిల్ పవర్, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ మజిల్. కానీ అది చేస్తారు, డైరెక్టర్స్ కావాలి, మార్కెటింగ్ ఏదో చేస్తారు. సో క్యారెక్టర్సే లేవండి ఇప్పుడు. మీరు అబ్జర్వ్ చేస్తే విలన్కి అలా వెళ్తుంది, కామెడియన్స్కి ఒకరికి తెలుగు వాళ్ళు ఉన్నారు, లిరిక్ రైటర్స్ తెలుగు కూడా కావాలి, తప్పదు, ఇంక లేదు. ఇంక మిగతావన్నీ షట్ ఆఫ్ అయ్యి. ఇవి చెప్పేది ఏంటంటే ఈ బిగ్ ఫిలిమ్స్, ఈ బిగ్ అంటే మార్కెటింగ్ మెజర్మెంట్స్ అంతా కూడా ఆల్మోస్ట్. మీరు ఏ డిపార్ట్మెంట్లో లేరండి, మీరు హీరోయిన్ కాదు, మదర్ కాదు, ఫాదర్ కాదు, బ్రదర్ కాదు, హీరో సైడ్ వచ్చి ఏది లేదండి. అది ఎందుకంటే నువ్వు ఎందుకని క్వశ్చన్ చేయలేవు ఇక్కడ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ అవుతుంది. నేను దాని గురించి అంటలే. నేను మీరు చెప్పాను చూసారా, ఐఎమ్ రిజెక్టింగ్ రోల్స్. దానికి చాలా కారణాలు ఉంటాయి. నేను ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేయట్లేదండి. ఏమీ లేకుండా వచ్చాను సార్ ఇక్కడికి, ₹1 లేకుండా వచ్చాను హైదరాబాద్. టుడే ఐఎమ్ అ లిటిల్ వెల్ ఆఫ్ అండ్ ఐ కెన్ సెలెక్ట్ రోల్స్. అప్పుడు వచ్చినప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు అనుకుంటున్నాను, అది తప్పు. ఇంకేం కావాలి నీకు అంటే ఒక ముద్ద ఎక్కువ తినేస్తావా? క్యారెక్టర్స్ మంచిగా చేయాలి. ఆడియన్ ఒక నమ్మకం మన మీద పెడితే రావు రమేష్ ఏంట్రా చేస్తాడు, డబ్బు కోసం చేసాడు, ఇది ఏంటిది బాగుందంటే ఆనందపడుతున్నాం, మరి నిజం చెప్పినప్పుడు ఎందుకు బాధపడుతున్నాం? అది నాకు వద్దని, అందుకే రిజెక్ట్ చేస్తున్నాం సార్. ఇది వస్తే చేయొచ్చు అంటే చేసేయచ్చు సార్. కానీ అది అంటే కరెక్ట్ మెసేజ్ ఇండస్ట్రీలోకి వెళ్తే పర్వాలేదు. ఈయన ఏది చెప్పినా చేయనంటున్నాడు పోలేండి సార్. సార్ ఒకడు వద్దన్న ఇంకోటి వస్తాడు సార్. అరే ఇప్పుడు నాకు ఇది వచ్చిందిగా, ఇది ఎన్ని సినిమాలు క్యారెక్టర్ చేస్తే ఇండివిజువాలిటీ వచ్చిందిగా, నెక్స్ట్ ఇంకోటి ఉంది, దీనికి 5 to 10 times ఉంటుంది. అది అవునా? వస్తుంది. నమ్మాలి సార్. మనం నమ్మకపోతే ఆడియన్స్ నమ్మాడుగా, అలాగే ఇండస్ట్రీ వచ్చాను ఇప్పటిదాకా వెళ్తుందిగా, ఇప్పుడేం లేదుగా. 4 చేసి ఏం లేదు, మీరే రేపు ఎందుకు చేశారు రమేష్ గారు అంటే బాధేస్తారు. ఆ బాధ కోసం చేయట్లేదు సార్, డబ్బు చేయదని కాదు. నువ్వు 4 ఒప్పేసుకొని చిన్న అమౌంట్ రెమ్యునరేషన్ తగ్గించేసుకొని అన్నీ ఒప్పేసుకుంటే డే అండ్ నైట్ బిజీ సార్ ఇండస్ట్రీలో. మీరు రాసి పెట్టుకోండి. ఇండివిజువల్గా నిలబడి ఒక దాని వైపు పోరాడి నిలబడాలంటే మాత్రం ధైర్యం కావాలి. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఎందుకో తెలియని ధైర్యం, అంటే మూర్ఖం కాదు సార్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. నేను అనేవాడిని, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాం ఆమె దేర్ ఇస్ ఆల్వేస్ టుమారో అన్నది నమ్ముతాను సార్ నేను. ప్లీజ్ హోల్డ్. నీకు ఒక గౌరవం ఇచ్చారు ఆడియన్, అద్భుతమైన పాత్రలు చేసాం, అది నిలబెట్టుకోవడం చాలా అవసరం సార్. చాలా కష్టం సార్. డబ్బు ఉంటుంది, స్టేచర్ ఉండదు. చాలామందికి డబ్బు ఉంటుంది, స్టేచర్ ఉండదు. స్టేచర్ దొరికిన తర్వాత కానీ నువ్వు లూజ్ చేసావంటే హోల్ లైఫ్ టైం నువ్వు మళ్ళీ కష్టపడినా దొరకదు సార్. అది భయం ఇక్కడ. మరి ఏమి ఇవ్వండి ఇక్కడ కించపరచడం కాదు. మీరు ఇస్తే మంచిది ఇవ్వండి, లేకపోతే ఇది వద్దులేండి, నాకు మనస్కరించట్లేదు. మనసు పెట్టి చేస్తాం కదా. ఇప్పుడు మారుతున్నారు, మనసు పెట్టి చేశాను, రేపు చేసేది మనసు పెట్టి చేస్తాం. మిగతా ఇప్పుడు రన్నింగ్లో పిక్చర్స్ పుష్పగానే మనసు పెట్టి చేస్తాం. ఎక్కడ ఇది లేదు. చెప్పండి సార్. మీ ఫాదర్కి మీకు చూసుకుంటే సార్, ఆయన అసలు అద్భుతమైన పాత్రలు పోషించారు, రకరకాలు. ఇది కాదు అది అసలు పిల్లని కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అసలు ఏదే కాదు. ఆయన చెయ్యింది మీరు చేసింది ఏంటి? మీరు అంటే ఆయన చేయకుండా వదిలేసిన మీరు చేసింది మీరు అన్ని అలా డైరెక్ట్గా మీరు అడిగిందని చెప్పలేను, కానీ ఇండైరెక్ట్గా చెప్తాను. మన చిరంజీవి గారిని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. విశ్వంబర సినిమాలో మంచి రోల్ చేస్తున్నాండి. అందులో అప్పుడు చెప్పారు, ఏం రమేష్ మీ నాన్నగారు మామగారు అని పిలుస్తారు, నాన్నగారు వాయిస్ డైలాగ్ చెప్తారు, నువ్వేంటి అది ఇది 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 ఇలాంటిది అలాంటిది ఇలాగని చెప్పి ట్రైలర్ మళ్ళీ ఇదిగో ఇలాగా ఏంటిది అంటే సార్ అది వాళ్ళు చెప్పడం వల్ల అది అందం సార్. మనం విశ్లేషిస్తే నేను విశ్లేషించడం. కానీ మాకు అనిపిస్తుంది ఏంటంటే మీ నాన్నగారు చేసిన ఆల్మోస్ట్ చూస్తూ పెరిగాం. ఆయన ఎమోషన్ పండించింది తక్కువ. ఆయన మీరు అక్కడ నన్ను అక్కడ పట్టుకున్నారు, నన్ను కామెడీ ఎమోషన్ ఆయన కామెడీ చేసేవారు. నాన్నగారిలో గొప్పతనం సార్, తెలుగు భాషకి గాంభీర్యం, గంభీరమైన స్వరంలో కామెడీ పండడం చాలా కష్టం సార్. గాంభీర్యంకి ఎప్పుడు వచ్చారో కామెడీ పండడం చాలా కష్టం. ఎరా బాబా అయ్యో బాకా పెట్టి అరిచినట్టు దగ్గర మన నారాయణ వచ్చాడండి, వచ్చాడా తీసుకొచ్చావా అంటే అసలు ఆ బేస్లో తెలుగుదనం గ్రిప్ చూసారా మీకు?
అందు ఒక ఎన్టీ రామారావుకి, కృష్ణ గారికి, కృష్ణరాజు గారికి, చిరంజీవి గారికి టాప్ మోస్ట్ ఆయనకి ఆయన ప్రతినాయకుడు చేశారు. ట్రెండ్ సెటర్. అండ్ ట్రెండ్ సెట్ అయింది. ఒకళ్ళలాగా కాదు, ఆయన వల్ల మారింది సినిమా. మనం నేను రకరకాల పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాను. అంతవరకు నా వేరియేషన్. సో ఆ ఒకటే ఏరియాలో ఎంటర్టైన్మెంట్ అసలు ఆయన కామెడీ పండించినట్టుగా. పాపం హెల్త్ బాగా కష్టంగా ఉండేది, ఆయన కూర్చోవడమే కష్టంగా ఉండేది సార్. అప్పుడు రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ చాలా టఫ్గా చేశారు ఆయన. ఓపిక ఉండేది కాదు పాపం. ఆ లాస్ట్ ఫేజ్లో కూడా అంత పేరు వచ్చింది. ఆయన క్వాలిటీ ఉండేది నాన్నగారి వర్క్లో చాలా. మీ దాంట్లో వచ్చేసరికి మీకు అదృష్టం ఏంటంటే అవన్నిటితో పాటు ఎమోషన్ టచ్ ఉన్న క్యారెక్టర్లు కూడా మీకు. ఆ నిజాయితీ ఇష్టం జనాలకి. ఆ ఎమోషన్ మాత్రం సార్. కామెడీ నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే అన్ని కామెడీ కాదు, ఒకరి మీద జోక్ పీల్చేయడం. వాళ్ళు మీరు ఈ సెటప్ అంతా చూపించారు, ఈ సెటప్ చేయడానికి చాలా టైం పడుతుంది. టక్కన ఒక జోక్ పీల్చేయడం ఈజీ, కానీ ఒక బొట్టు కన్నీరు కార్చడం చాలా కష్టం సార్. మిమ్మల్ని నమ్మితే కానీ కార్చడం. అంటే నా గుండె ఎక్కడుందో తెలుసు కదా, అత్తారింటి దారిలో అది నిజాయితీ ఉంటేనే కారుస్తాడండి. లేకపోతే మీరు బొట్టు కన్నీరు కార్చలే ఫీల్ అవ్వడు సార్ ఎవడం. అది ఇమోషన్ నమ్ముతారు. నాది అదొక అదృష్టం. మీరు చెప్పింది రైట్. మీ ఫాదర్కి నాకు అక్కడ చాలా బాగా డిఫరెన్షియేట్ చేశారు. అది కనిపిస్తుంది. కానీ మీ సినిమాలో నాకు ఇంకోటి గమనించింది ఏంటంటే, డైరెక్టర్ని బట్టి మీ అందరి యాక్టింగ్ ఆధారపడి ఉంటుంది యూజువల్గా. ఎవరైనా సరే ఎంత యాక్టర్ ఏదైనా ట్యూన్ సెట్ చేస్తాడు మీటర్. బట్ డైరెక్టర్లు సరిగ్గా లేని చోట మీ మీటర్ అదుపు తప్పిపోయిన ఫీలింగ్ ఇచ్చిన సినిమాలు కొన్ని అనిపించాయి. చెప్పండి. ఒకటని కాదు, అంటే అక్కడ కొంచెం లౌడ్గా, అంటే డైరెక్టర్ లైక్ చేస్తాడు డ్రామా. అదే సార్, డైరెక్టర్ లైక్ చేస్తున్నాడు. ఇది కరెక్టా అని అడుగుతాను నేను. ఏం చేసిన నేను మిమ్మల్ని లక్ష్మణ్ ఈజ్ ఓకే. నేను కొన్ని చేసాంలేండి ఇంప్రూవైజేషన్. ఎవ్రీడే క్యారవన్లో కూర్చొని తను చెప్పిన దానివల్ల ట్రిగర్ అవుతుంది కదా. యాక్టర్ అంటే రిఫ్లెక్స్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను క్వశ్చన్ చెప్తాను. యాక్టింగ్ కూడా అంతే. లక్ష్మణ్ ఇది ఓకేనా, ఇది లేదు సార్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. డైరెక్టర్ సార్ ఇది కావాలి సార్, డైరెక్టర్ చెప్తుండాను వాళ్ళు సార్, నువ్వు ఇలా కూర్చొని చేయలేదు సార్, మీరు చెప్పిన పిక్చర్స్ 2-3 ఉన్నాయి, అది సార్ ఇది లౌడ్ అవుతుందేమో, ఇది ఉండాలి సార్, క్యారెక్టర్ ఇది కావాలి సార్ అన్నప్పుడే నేను ప్రొసీడ్ అయ్యాను సార్. అందుకే డైరెక్టర్స్ యాక్టర్. ఇదైతే రావు రమేష్ గారు చేస్తారు. నేను ఓన్గా ఏది ఇప్పటిదాకా చేయలేదు సార్. ఓన్ ఇంప్రూవైజేషన్ చేస్తాను. అది కూడా ఇజ్ ఇట్ ఓకే సార్, అది కూడా బాక్స్ దాటి వెళ్ళను, ఒక లైన్ చెప్పను, ఒక వర్డ్ పడచ్చు, 2 వర్డ్స్ పడచ్చు. ఎందుకంటే 99% అతనే తీసుకెళ్తాడు అడిగి. అక్కడ పడుద్దు, వీల్ కంట్రిబ్యూట్. నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నా కంట్రిబ్యూషన్ ఉంటుంది, జనాల్లో నా యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి వచ్చింది. ఇదే ఇనీషియల్ స్టేజ్లో మన త్రివిక్రమ్ గారు చెప్పారు. నేను అప్పుడు ఫైర్ ఉండేది మన కలేజా చేస్తున్నాడు. రమేష్ గారు మీరు చాలా ఇదిగా ఉంది, ఎక్స్పెరిమెంటేషన్ ఇంకా అప్పుడే మీ మీద చేయరు, ఎందుకంటే ఇంకా దానికి ఇంకా టైం పడుతుంది అంటే ఏదో అబ్జర్వ్ చేశాడు నాలో ఆయన. ఇప్పుడు ఎక్స్పెరిమెంటేషన్కి మీరు ఏం చేసినా ఒప్పుకుంటారు. ఆ స్టేజ్కి వచ్చింది కదా, నేను అడ్డు అడ్వాంటేజ్ తీసి ఎప్పుడూ రుద్దరండి. నాది సౌండ్ మీకు ఎక్కువ వినిపించినా ఏం చేసినా డైరెక్టర్ టిక్కు పెట్టి ఓకే చేసి డబ్బింగ్లో ఇలాగే నాకు కావాలి సార్ పైలట్ లాగా కూర్చొని చెప్పిస్తేనే వచ్చింది, కానీ నేను ఓన్గా ఇది ఎప్పుడు వద్దంటాను. అలా చేసిన ఈ క్యారెక్టర్ని ఎంత లైటర్గా అది అక్కడికి ఉండిపోతాను. ఆ దర్శకుడు ఇది కావాలంటాడు. నాకు ఏంటంటే అలాగ 3-4 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్ట్ చిన్నవాళ్ళు సినిమా మీది ఆల్మోస్ట్ హీరోతో సమానమైన లీడు అయితే విలన్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు. బట్ అక్కడ అసలు మీరు అన్కంట్రోలబుల్గా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. అది వాళ్ళు కంట్రోల్ చేయలేదు. వాళ్ళని అడుగుతాను, నాకు అనిపించింది వీళ్ళు ఏంటి డైరెక్టర్ కంట్రోల్ చేయలేపారా. 100%. అంటే ఇది వచ్చింది కూడా క్రెడిట్ వాళ్ళదే కదా, క్రెడిట్ వాళ్ళదే, స్క్రిప్ట్ వాళ్ళదే. నేను నా ఫ్లో సెట్ చేసుకొని అయిపోయి చెప్తాను కదా సార్, వాళ్ళ ఆనందంతో ఇది చేస్తే ఓకే చేసినవి సార్. అది మీరు చెప్పినవి లౌడ్ అవుతాయి, మిగతా వాటిల్లో కంట్రోల్ అయిపోతుంది సార్. ఇంకోటి చేసినప్పుడు ఇంకోటి చేస్తారు. బట్ పైగా మీరు డ్రామా బ్యాక్గ్రౌండ్ నుంచి రాదండి నాకు. మీరు బాండ్ యాక్టర్ అంతే. అంతే. మీరు ఫాదర్ తర్వాత వచ్చారు, మీరు అనుకోకుండా ఫీల్డ్లోకి వచ్చారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక మంచి అద్భుతమైన నటుడుగా సెటిల్ అయిపోయారు. మీ దర్శకుడు కంట్రోల్ చేయాలి సార్, ఆర్టిస్ట్. బట్ ఆ పాత్రలో డ్రామా కనిపించేసరికి ఏంటి అయినా డ్రామా స్టేజ్ ఆర్టిస్ట్ కాదే అయినా, కానీ ఎందుకు ఇలా డ్రామా చేస్తున్నాడు అనిపించింది సార్. అది డెఫినెట్గా 100కి 100, 10కి 10 మనం చేయలేము సార్. కొన్ని డెఫినెట్గా 7 out of 10, కొన్ని 6 out of 10, కొన్ని 8 out of 10, కొన్ని 10 out of 10. కానీ ఒకటి మాత్రం మీరు చెప్పింది అక్షర సత్యం 100కి 100 ఏంటంటే యాక్టింగ్ అన్నది ఎవడో అడగడు సార్.
యాక్టింగ్ నువ్వు తక్కువ చేసినా ఎప్పుడు ఏదనుకో, స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటే, క్యారెక్టరేషన్ ఉంటే నువ్వు బాగా చేసావంటారు. యాక్టింగ్ ఎవడాడే సార్, ఇన్ఫ్యాక్ట్ యాక్టింగ్ ఎక్కువ చేయడం వల్ల మైనస్ అవుద్ది, ఫ్యూచర్ ఉండకుండా పోద్ది సార్. నా దృష్టిలో అయితే అది. యూ డూ ఎ గుడ్ స్క్రిప్ట్, నువ్వు నచ్చుతావు జనంకి. ఎంత గుడ్ స్క్రిప్ట్ ఉన్నా కూడా కొంత యాక్టింగ్ చేస్తాం సార్, మేము చేస్తాం సార్. మీరు దాన్ని పరకాయ ప్రవేశం ఉంటారు, అది చేస్తాంలేండి. ఇప్పుడు ఎక్కువ చేసేయకూడదు. మీరు ఆ సినిమాలో మినరల్ వాటర్ పెట్టి లేబుల్ తీసారా? అది ఏమిటి త్రివిక్రమ్ గారు చాలా గజిబిజి మీద చేసాం ఆ రోజు సెట్ అవ్వక. అది ఎంత బాగా పేరిందంటే లేబుల్ తీసారా ఏంటంటారు, లేబుల్ తీసారా, మినరల్ వాటర్తో వంగడుకుంటున్నాను అనుకుంటారు. మరీ మినరల్ వాటర్తో అలా చెప్పి మామూలు తేమన్నాడు, లేబుల్ తీసి అంటే ఉన్నారు సార్. అంటే ఎలాంటిదంటే మనం వెళ్తుంటే లేచిపోతుంటారు, కూర్చొని అంటాం. అలా అని కూర్చుని పోయాడు అనుకోండి, సిక్కుమంటుంది. అలా నెక్స్ట్ టైం నుంచి కూర్చుని పోయాడు అనుకోండి, ఎక్కడో ఇది మనిషి నైజం అండి. అదేనండి, అది టెక్కల్ చేసేది, అది సటిల్గా అది మనం లౌడ్గా చేయకూడదు. అవును, త్రివిక్రమ్ గారు లాంటి వాడు చెప్పి, రమేష్ గారు కొంచెం 10% ఆ మీటర్ కంట్రోలింగే సార్ డైరెక్టర్. అది ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అదే, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారని అనిపించింది. దెన్ సేమ్ టైం నాకేమనిపించింది అంటే, సరే వాళ్ళు కొత్త డైరెక్టరు కంట్రోల్ చేయలేడు, బట్ దానికి ఎంత కావాలో ఈయన చూసుకోవాలి కదా సార్. అది నేను చెప్తుంటే ఇది బాగుంది సార్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఎనీథింగ్ మీకు అలా అనిపించింది, దర్శకుడు వద్దంటే, నాకు టాప్ మోస్ట్ డైరెక్టర్ చేసిన ఒకలే నిన్న చేసిన చిన్నోడు అంట్లా లక్ష్మణ్ ఒకడే, రేపు ఎవడన్నా చేసే కొత్త డైరెక్టర్ నాకు ఒకడే. వీళ్ళకి ఎక్కువ నేను చెప్తాను, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, ఒకే ఆడియన్ ఉన్నాడు. పెద్ద ఆడియన్ చిన్న ఆడియన్ అని లేడు, ఒకే నటుడు ఉన్నాడు. పెద్ద నటుడు చిన్న నటుడు రెమ్యునరేషన్ వల్ల అవ్వచ్చు, అతనికి ఏం చేస్తానో డెడికేషన్ మీకు అది రాజమౌళి గారి దగ్గర ఏం చేస్తానో రేపు వచ్చే దగ్గర అలా మనసు ఉండదు. అతని డ్యూటీ ఏంటంటే అతను ఎంజాయ్ చేసేసి దాన్ని అట్రాక్షన్గా తీసుకొని ఇలా ఉండాలని నవ్వుకుంటా క్లాప్స్ కొట్టేస్తాడు. నన్ను ఎంజాయ్ చేస్తున్నాడు, దాన్ని కంట్రోల్ చేయట్లేదు. అప్పుడు మీరు అన్నవి ఇలాంటి తప్పిదాలు జరగచ్చు. అది రియల్గా మళ్ళీ ఎంజాయ్ చేసి చేస్తాను సార్ మీరు ఎదిగానికి మీటర్ సెట్ చేస్తే దాన్ని నేను ఎంజాయ్ చేసి చేస్తాను. అక్కడ నాకు రెండు ఉండదు. ఇది ఓకేనా, ఇది బాగుందా అని రెస్పెక్ట్ చేసేస్తుంటాను. కానీ పెద్ద డైరెక్టర్ల దగ్గర మీ విశ్వరూపం పర్ఫెక్ట్ మీటర్తో కనిపిస్తుంది. క్రిష్ అవనండి, త్రివిక్రమ్ అవనండి, కంట్రోల్, సుకుమార్ అనండి, ప్రశాంత్ నీల్ గారు అవునండి, వాళ్ళ దగ్గర అసలు డేల్ కంట్రోల్ ఎంత మీరు అంటే ఆ తూకం ఉంటుంది సార్. అదే చెప్పేది, మీకు అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అది ఆ ఇన్ఎక్స్పీరియన్స్ పాపం. అప్పుడు రెండు ఒపీనియన్స్ ఉంటాయి. ఏంటంటే మీ లెక్కలో డైరెక్ట్ తీయించుకున్నాడు, మాకేమనిపిస్తుంది అంటే ఈయన ఏదో దొరికింది రా, నాళ్ళకి ఇచ్చారు దొరికండి, నాకు అస్సలు ఉండదండి అలా విశ్వరూపం చూపించేస్తాడని మేము అనుకుంటాం. నాకు యాక్టింగ్ గులయ్య లేదు సార్, మీరు చెబితే చేస్తా. ఫస్ట్లో ఉంటుందండి, మంచి క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అని స్లో అయిపోతాయి. అయిపోయి వాల్యుబుల్ పాత్రలు చేయాలి, ఫినిషింగ్ ఉండాలి, టేక్ ఆఫ్ ఉండాలి. అది జరగవండి హీరో పిక్చర్స్లో. నీకు ఇచ్చిన పాత్ర నువ్వు హై ఇవ్వాలి, అంతే పరిమితం. నీకు ఇచ్చిన క్లోజ్లో నువ్వు నిరూపించాలి, నీకు ఇచ్చిన సమయంలో నువ్వు హై ఇవ్వాలి. ఇక్కడ హై వస్తుందని నోట్ చేసుకుంటాడు రావు రమేష్ కావాలంటే. సో వీ డూ అండ్ ఎగ్జిట్. బట్ మీ నోట పలికిన డైలాగులు ఎన్నో మాత్రం అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఇంటికి చూపించడరా అలా వదిలేకండి. వరల్డ్ ఫేమస్ డైలాగ్ అది, శత్రువులు ఎక్కడో ఉండరు. అది అమెరికా వెళ్తే మా ఇంట్లో ఇవే సార్ అంటారు. పిసుక్కోవడం మాత్రం సార్, అమెరికాలో బెంట్లీలో డాక్టర్స్ దిగి బాల్స్తో దిగారు సార్ పార్టీలో. పిసుక్కోవటమే అంటే సినిమాలో చూసింది వాళ్ళ జీవితంలో ఆకలింపు చేసుకొని వాడతారు సార్. నాన్నగారికి జరిగింది టు సమ్ ఎక్స్టెంట్. లక్కీగా ఇవాళ ఉన్న స్పీడ్లో నాకు జరుగుతుంది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దట్స్ వర్క్ ఆఫ్ త్రివిక్రమ్ ఆల్సో అంటే త్రివిక్రమ్ గారి వర్క్ కూడా ఆ డైలాగ్ సార్ అయ్యే అసలు సార్ ఆయన మీ నెంబరు ఆలోచిస్తూ ఆకర్షణ ఆ పిసుక్కోవడం. రమేష్ గారు ఇది ఐకానిక్ సీన్ అవుతుంది అంటే రెడీ టేక్, సింగిల్ టేక్లో చేశాడు. ఎలా చెప్పాడండి ఆయన? అది ఎంత అనుభవం ఉండాలి, ఎంత చూడాలి. సో దర్శకుడు అంతే సార్. నేను అదే అంటున్నా, స్క్రిప్ట్ డైరెక్టర్ డిఫైన్ చేస్తాడు సార్. అదొకటి కాదు, చాలా సినిమాల్లో కూడా సీతం వాకిట్లో శ్రీకాంత్ అడ్డాల్ గారు అసలు ఆయనతో అనుభూతి సార్. ఒక్కొక్క దర్శకుడు
అద్భుతం సార్. ఆ రిథం అద్భుతం. దర్శకుడి నుంచే నేను ఎనర్జీ డ్రా చేస్తాను. మీరు అన్న ఆ సౌండింగ్ ఉంటుంది చూసి సార్, సరే ఇంకో అంటేనే చేస్తాను. మీరు తగ్గిపోతాను. మీటర్ మీ చేతిలో జాయ్ స్టిక్ లాగా ఉంటుంది. ఇలా తిప్పితే నేను అలాగ బొమ్మలాగా కూడా మీ మాడ్యులేషన్లోకి ఆ డైలాగులు పడి అది ఓన్ చేసుకోవాలి. డగిలాగా అప్ప చెప్తే అవుట్, అప్పచెప్పకూడదు. నువ్వు ఓన్ చేసుకొని నోట్లోని అలా త్రో చేసినట్టు రావాలి. అది నేటివిటీ ఉన్నప్పుడే వస్తుంది. వీళ్ళంతా డిఫరెంట్ వుడ్స్ నుంచి వచ్చి చేస్తున్న యాక్టర్స్, మంచి మంచి యాక్టర్లు, వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్లు చూసిన అవును, మీకు ఏమనిపిస్తుంటుంది? అదే మీరు చెప్పారు కదా ఇందాక బిజినెస్ బిజినెసే కాదు, కొంచెం పెయిన్ అనిపిస్తుంటుందా? అంటే ఇమేజ్ని వాడుకోవడం సార్. అంటే వాళ్ళు ఏదో కంట్రిబ్యూట్ చేస్తారని కాదు, ఫ్రాంక్గా చెప్తున్నారు. దే ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్, దే ఆర్ నాట్ కాంప్లిమెంటింగ్. అలా అంటాం, కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫాహిద్ ఫాజిల్ పుష్పకి కంట్రిబ్యూట్ చేశారు కదా. ఫాహిద్ ఫాసిల్ లాంటి నటుడు. ఇప్పుడు అజయ్ సూర్య, శనివారం అది ఇప్పుడు ఏదో మీరు కాంట్రవర్సీ అని కాదు కదా చెప్తాను సార్, మీరే అన్నారు కంట్రిబ్యూట్ చేయట్లేదని. ఫాహిద్ ఫాసిల్ తిని మిగతా వాళ్ళతో పోల్చగలరు సార్. ఆయన గొప్ప నటుడు. ఆయన ఒక్క డైలాగ్ బట్టి పట్టకుండా ఓన్గా చెప్తాడు ఫాహిద్ ఫాసిల్. ప్రాంప్టింగ్ తీసుకోడు ఆయన. అవునా? ప్లస్ చాలా అండర్ ప్లే చేసే సెన్సిటివ్ యాక్టర్ అతను. చాలా వ్యత్యాసం ఉంది ఆయనకి మిగతా వాళ్ళకి. మిగతా వాళ్ళందరూ డైలాగు తీసుకొని అప్పచెప్పడం వరకే. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్, అబద్ధం. అందుకే దానికి ఇంకొకరి వాయిస్ పడుతుంది సార్. అంటే తను అర్థం చేసుకోవడం, డైలాగ్ చెప్పడం వరకే, నోరు కలపడమే. అది ప్రాంప్టింగ్. ఇక్కడ వామిటింగ్, ఇంకొకరు డబ్బింగ్. ప్రాంప్టింగ్, వామిటింగ్, డబ్బింగ్. ఫాహిద్ ఫాసిల్ ఇచ్చినట్లయితే పెద్ద పెద్ద మన వాళ్ళు తీసుకున్నాను కూడా అలాంటి వాళ్ళు తీసుకుంటారు. అయితే స్టేజ్ నుంచి వచ్చి కొంతమంది చేస్తామంటారు పాపం, కానీ వాళ్ళ భాష కమాండ్ రాక ప్రతి అక్షరానికి బట్టి ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేరు. నా సొంత భాషలో ఇవ్వడం వేరు, అప్పుడు ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వస్తాయి. ఆ డైలాగ్ మీదే ఫోకస్ అయిపోయేసరికి మీకు. అందుకే ప్రకాష్ రాజ్ గారు ఎందుకు గ్రేట్ అంటే, ఏ భాషలోకి వెళ్ళినా నాకు భాష తెలియదండి, నేర్చుకుంటాడు ఆయన. ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అందరికీ. ఆయన ఎందుకంటే నాకు భాష రాదండి, సారీ చెప్పడండి, ఎందుకంటే భాష నేర్చుకుంటాడు. అప్పుడు దర్శకుడికి వస్తుంది. ఫాహిద్ ఫాసిల్ ఎంత కష్టపడైనా ఆయన ముందే చేసేసుకొని తెలుగు చెప్తాడు ఆయన. మనకి సౌండింగ్ అక్కడ ఇదే ఉండొచ్చు, మలయాళమే, బట్ మొత్తం సీన్ ఆయన ప్రాంప్టింగ్ చేసి హావభావాలతో చేస్తాడు ఆయన. ఆ ఎక్కడ ఎత్తాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అలా. సో మనం ఈక్వేట్ చేయలేం అందరినీ. కాబట్టి వాళ్ళకి అది కావాలని తెచ్చుకుంటున్నారు. నేను దాని గురించి కూడా అలా. బట్ ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఇది ఒక పుష్పక విమానం ఇండస్ట్రీ. నువ్వు చేసేది నువ్వు చేస్తే నీకు సీట్ ఎప్పుడూ ఉంటుంది. మీరు అన్నారు చూసారా 10%, సారీ ఇందాల అవుట్ ఆఫ్ ఆఫ్లైన్ అన్న, నీకు ఉండేది నీకు ఎప్పుడు, నాకు ఉండేది నాకు ఉంది. ఇప్పుడు వచ్చింది పుష్పాల మంచి చేస్తున్నాను, బచ్చలమల్లిలో ఏదో చేస్తున్నాను, ఇంకా చాలా వదిలేను. నెక్స్ట్ ఫ్యూచర్ ఇది నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మంచి వస్తాయని నమ్మకం ఉంది. సో అతను నటుడిని బట్టి, కమిట్మెంట్ని బట్టి పాపం భాష లేనప్పుడు మీరు ఎంత గొప్ప నటుడిని ఇక్కడ తెచ్చినా దిక్కులు చూస్తూనే ఉంటారు. కానీ హీ విల్ వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. మనసు నుంచి పనిచేయలేరు, అది తప్పదు. మరి కావాలి పెట్టుకో. ఇప్పుడు మరి అదే యాక్టర్స్ వాళ్ళ భాషలో వెళ్తే మొసల్లో నీళ్ళలాగా వాళ్ళ బలం ఎక్కువైపోయింది, బ్రహ్మాండంగా చేస్తారు. ఫ్రీనెస్ ఉండదు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మన వాళ్ళైతే ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాం, కన్నడ, మలయాళం, తమిళ్ వాళ్ళు ప్యాన్ ఇండియా. అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకుంటున్నారు. మన కేజీఎఫ్లో మిమ్మల్ని తక్కువ తీసుకుంటారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు మీ ప్రాంప్టింగ్, వామిటింగ్? నేను ప్రాంప్టింగ్ తీసుకోలేదు కన్నడ, నేను నేర్చుకొని చెప్పాను. అవునా? తమిళకి వెళ్తాను, నేను నేర్చుకొని చెప్తాను. ఇంతవరకు పుట్టి నేను ప్రాంప్టింగ్ ఒక అక్షరం తీసుకోలేదు సార్. నేను టెలివిజన్ చేశాను 4.5 years. 7-8 పేజీలు డైలాగ్ ఒక్కొక్క సీన్కి ఉంటే ప్రాంప్టింగ్ తీసుకోలేదు. స్పీడ్లో మెమరైజ్ చేశాను అంత ఫాస్ట్లో. ఎందుకంటే ఈ సరెండరింగ్ యాటిట్యూడ్ అలవాటు అయిపోతే ఫ్యూచర్లో సినిమాలో ఒక కోట శ్రీనివాసరావు దగ్గర నటిస్తే, ఒక ప్రకాష్ రాజ్ గారి దగ్గర దొరికిపోతాం. డు నాట్ సరెండర్ అనే యాటిట్యూడ్లో నేర్చుకునేవాడినండి. ఐ డోంట్ సరెండర్. ఇప్పటికీ చెప్తున్నా, నాకు ఏ భాషలో ఇస్తే అది నేర్చుకొనే నేను చెప్తా. ప్రాంప్టింగ్ తీసుకో. ఒక అక్షరం ఏదన్నా తిరగకపోతే నోట్లో, మనకి చొరబడకపోతే అడగచ్చు. సీనే చొరబడలేదనుకోండి నేను కన్నడం చెప్పింది కూడా, మన ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను జూనియర్ అని, ఫుల్ డైలాగ్స్ కన్నడంలో చెప్పాను. ఫుల్గా అర్థం కాకపోయినా నేర్చుకున్నాను. అద్భుతమైన భాష, ప్రతి భాష అద్భుతం సార్. అది నేర్చుకుంటే, లేకపోతే కమెంట్ ఒకటే చేస్తాం భాషని. కమెంట్ చేయడం ఈజీ,
నువ్వు భాషను ఆస్వాదిస్తే దానిలో ఉన్న పవర్ దాని వాళ్ళు ఎంత ఆనందపడిపోయారు సార్ మీ తెలుగు కన్నా మాకు కన్నడం బాగుంది సార్ కన్నడం చెప్పేయండి సార్ కన్నడం ఫస్ట్ వెర్షన్ వినేవారు నెక్స్ట్ తెలుగు చెప్పండి తెలుగు ఎలాగో మంది అది దానివల్ల మీకు ఇంకా పాన్ ఇండియా ఆపర్చునిటీస్ పెరుగుతాయి కదా అక్కడ సినిమాల్లో. ఏమో పెరగచ్చు సార్ కొన్ని బడ్జెట్ కన్స్ట్రైన్స్ ఉండొచ్చు. నేను టు బీ ఫ్రాంక్ సార్ ఇప్పుడు ఇన్నేళ్ల సర్వీస్లో ఒకప్పుడు ఆశ ఉండేది కానీ ఇప్పుడు చేసిన తర్వాత దీన్ని ఏంటో రిజల్ట్ గురించి ఆలోచించట్లేదు సార్. అది మనం ప్లాన్ చేసినట్టు అవట్లే. ఎప్పుడు ఏదవుతుందో అదే అవుతుంది సార్. ఇప్పుడు ట్రైన్ వెళ్తుంటే లోపల స్పీడ్గా అటు ఇటు గడిపిడి ట్రైన్ వెళ్ళే స్పీడ్లో ట్రైన్ వెళ్తుంది. మనం ఎంత ప్లాన్ చేసినా అవట్లే. అది ఇప్పుడు అవుతుంది అనుకున్నది ఇంకెప్పుడో అవుతుంది. అవి ఎప్పుడో అవుతున్న టైంకి ఈ కిక్ ఉండలేదు. ఇవి వచ్చిన ప్రాబ్లం అది. బట్ మీరు బడ్జెట్ కన్స్ట్రైన్స్ అని అన్నారు కాబట్టి వచ్చింది. పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు, 2,500, 3,500, 4,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు, పెద్ద పెద్ద రెమ్యునరేషన్స్ హీరోలు ఇస్తున్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చేస్తున్నారు. బట్ మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రావు రమేష్ చాలా ఎక్కువ ఛార్జ్ చేసేస్తున్నాడు అన్న మాట ఎందుకు వస్తుంది? ఉత్తినే అనడం ఈజీ, తెలుగు వాళ్ళని అనడం ఈజీ కాబట్టి వస్తుంది. బాబు మురళీ శర్మ ఎక్కువ జనరల్గానే బయట వాళ్ళు మీ ఇద్దరి మీద ఎక్కువ వినిపిస్తుంది, మురళీ శర్మ గారి మీద మీ మీద కాదు కదా. బయట వాళ్ళు 2-3 ఎంతలు ఎక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళ గురించి రాయట్లే. అదే తెలుగు వాళ్ళు అనేసరికి పాపం అంటారు చదువు మనవాడు మనోడు అన్న మాట ఎంత ప్రమాదం అంటే, మీరు తెలుగులో మనోడు అంటే అడిగి ఏం ఎవరు మీరు బాగా అర్థం చేసుకోలేదు జీవితంలో. మనోడు అన్నారంటే అడిగి ఏమి ఇవ్వరు. మనోడుని మీరు ఒక ప్రొడ్యూసర్ మనిషి అయిపోయారు అనుకోండి, పాపం వాడు అడిగాడు అనుకోండి వేషం ఇచ్చి కారు కూడా పంపడం. ఏమంటే నువ్వు మనోడు అనుకుంటే నువ్వేంట్రా, నువ్వు కూడా కారు పంపలేదు, షూటింగ్ టైం అని అడిగేవట, క్యారెక్టర్ ఏంటని అడిగేవట, మనోడు అని అనుకుంటాను. మనోడు అంటే ఏమి ఇవ్వరు సార్. నెక్స్ట్ బలేవాడివే అంటే ఏం చేయరు సార్. మీకు ఎంతగా ఎంత అయింది సార్, ఇన్ని రోజులు అన్నారు, ఇన్ని రోజులు తీసి బలేవరే రండి సార్, బలేవరే అంటే అయిపోయింది. బలేవరే మనోడు. తెలుగు వాళ్ళు మురళీ శర్మ గారు తీసుకుంటచ్చు, నాదే తీసుకోండి. బట్ అబ్నార్మల్ కాదు సార్. 2, 3, 4 ఇంతలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ అన్బిలీవబుల్, చెప్తే ఉండరు. తెలుసు అలా అని చెప్పేసి అలా అని చెప్పేసి అక్కడ దాన్ని చూసి అంత బుద్ధిహీనంగా అడగం సార్. నేను అడిగేది ఒకటే, క్యారెక్టర్ నచ్చాలి. మీరు ఇంకోటి కూడా ఉంది, ఇందాక మీరు అడిగారు, మీరు వదిలేసుకోవడం వల్ల ప్రమాదం లేదా, ఇండస్ట్రీ తప్పుగా వెళ్ళదా, అది ఇది క్యారెక్టర్స్. సార్ వదిలేసుకోవడం అంటే డబ్బు వదిలేసుకోవడం సార్. ఇంకోటికి వెళ్తుందంటేనే వదులుతాం. ఇంక మాత్రం ఇవ్వండి అని అడిగితే నీ ఇవ్వమయ్యా అని ఇంకోటి దగ్గరికి వెళ్తారని తెలిసి అడగడం అంటే ఇంకోటికి వెళ్తుంది. అది ఇంకోటికి వెళ్ళకూడదని నాకు అనిపించింది అనుకోండి, నేను ఎక్కించకుండా ప్రతి క్యారెక్టర్ ఒప్పుకోవడం మొదలెట్టాను అనుకోండి, ఇంకోటికి వెళ్దాం, ఇంకోటి ఏదో ఒకలే, ఇంకోటికి వెళ్తుందనే చెప్తున్నానయ్యా, ధైర్యం ఉండబట్టే చెప్తున్నా. ఈగో కాదు ఇక్కడ, కేవలం మంచి పాత్రలు చేయాలి. చేసేసామని చాలేదు, ఎంత వస్తే అంత, రేపు అన్నది లేదు లాగేద్దామంటే అది డిఎన్ఏలో లేదు సార్. మా నాన్నగారిలో లేదు, మా అమ్మగారిలో లేదు. అందువల్ల బహుశా ఆ జబ్బు నాలో కూడా వచ్చిందేమో. బట్ బాగున్నాం అంటే బాగున్నాం సార్. థియేటర్కి వచ్చి టిక్కెట్ కట్టి వాడు అక్కడ పెట్టుకున్నాడు సార్ ఆడియన్ను, అది గొప్ప సార్. ఇవాళ ఏదో 4 పాత్రలు చేయడం కన్నా నిన్ను ఇక్కడ పెట్టుకున్నాడు కదా మనసులో. నేను ఫుల్ లెంత్ చూద్దాం అన్నాడు, చూద్దాం అన్నారు, రాలేదేంట్రా వచ్చారు. వారికి ఎంత నేను ఏం చెప్పాను సార్ వాళ్ళ గురించి, వాళ్ళ అభిమానం చాలు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ బట్ మీ డిమాండ్స్ దగ్గర రాజీ పడరు అంటే ఏంటి ఆ డిమాండ్స్? మీరు ఇందాక అనుకుంటే నేను పెద్ద ఎక్కువ అడగను చాలా అంటే రాజీ అంటే సార్, ఎప్పుడు మీరు 100 రూపాయలు అడిగారు అనుకోండి, 100 ఇచ్చాడు వాడికి 50 నుంచో 40 నుంచో మొదలెడతాడు. ఎప్పుడు వయా మీడియావే, ఎప్పుడు ప్రాబ్లమ్స్. ఇప్పటికీ వయా మీడియా సార్. పర్వాలేదు సార్, అది దట్స్ ద నామ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఓవరాల్గా బాగున్నాం లేదా చూస్తాం. వయా మీడియాగా సెటిల్ చేసిన తర్వాత ఆ దాటి బయటకు వచ్చి ఎక్కువ తీసుకుంటారు. ఏదో 2-3 ఇన్నోవాలు అడుగుతారు, లేదా ఇలా అడుగుతారు అని అలా అనేది అంటే అది తప్పు కదా. ఎవరు అనలేదు సార్, అది అందరికీ. స్టాఫ్కి ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, స్టాఫ్ కార్లు ఒకటి ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు పేర్లు చెప్పండి, ఇప్పుడు ఒక్కొక్కరు గట్ట స్టాఫ్లే 15 మంది 20 మంది, స్టాఫ్ 15 మంది 11 మంది 12 మంది 9 మంది. నేను అది కాదు, ఇట్స్ ఆల్ డ్రివన్ బై మార్కెట్. నేను తప్పు కాదంట. అర్ధరాత్రి మీరు ఇండస్ట్రీని ఇలా లేపి ఇండస్ట్రీ కరెక్ట్గా వెళ్తుందా లేదని, కరెక్ట్గానే వెళ్తుంది. ఎవడో ఇక్కడ విశ్లేషించలేడు. ఆ నీరు వాటర్ హ్యాజ్ అ మెమరీ అని సైంటిస్ట్ చెప్పినట్టు.
వందల సంవత్సరాల ముందు కూడా మనం ఆక్రమిస్తే దాని పాత్రని మళ్ళీ అది వెతుక్కుంటుందట. అవును. అందుకే మనం ఆ పాత్రను ఆక్రమిస్తే కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. సో అదే టైప్ ఇండస్ట్రీ అండి. దాన్ని మనం ఏది అనలేము. వాళ్ళు ఇస్తున్నారు 10-15 మంది అంటే అది రైట్ అండి. మీరు ఒక కారు తెలుగువాడు అనేసరికి అడుగుతారండి, అది రైట్ అండి, ఆ తప్పు లేదు, అలా అడుగుతారు బయట చెప్తారు. అడిగాక కూడా నువ్వు అడిగి తీసుకోవాలండి, లేదు ఏం తప్పు లేదు. పోయి కారు ట్యాప్ కోట్ ఉంటుంది, దాన్ని ఒక పెద్ద విషయం. కానీ రియాలిటీలో చాలా జరుగుతున్నాయి, అవి రాయరు. రాసినా కూడా తప్పు లేదండి. ఇంకోటి చెప్తాను, మీరు రాయడం వల్ల వాళ్ళకి స్టేచర్ పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళు నామ్ సెట్ చేశారని ఇప్పుడు తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతున్నారు మీరు రాయడం వల్ల. ఇంతే కదా, అని ప్లస్ అవుతుంది మీరు రాయడం వల్ల. ఇది వాస్తవం. అయ్యో మైనస్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇవాళ వీడితో కావాలి అని అనుకుంటే ఇండస్ట్రీ వాడితోనే చేస్తాను. శారది స్టూడియో పక్కన నువ్వు ఇల్లు కట్టుకున్నా, 7 acres పక్కన నువ్వు ఇల్లు కట్టుకున్నా నేను పిలవరండి. నువ్వు పలానా దూరంలో భూటాన్లో వేసుకున్నా, కెళ్ళి డోర్జీ ఎగ్గు బుర్జీ ఎవడన్నా ఒకటి అని తీసుకొస్తారు, తీసుకొచ్చి పెడతారు అక్కడ. నాకు ఇక్కడ ఈయన ఊహించానయ్యా, నాకు ఇదే కావాలి. ఎందుకంటే సినిమా తీయాలంటే ఒక పిచ్చండి, పిచ్చన్నా ఉండాలి. పిచ్చతనం ఉన్నవాడే సినిమా తీయగలరు. సైకలాజికల్ ఇది లేకపోతే ఇందులో ఉండరండి ఇండస్ట్రీలో. ఎందుకంటే దీనికి బ్లూ ప్రింట్ లేదు కదా సార్. ఇల్లు కట్టాలంటే బ్లూ ప్రింట్ ఉంది, వ్యాపారానికి బ్లూ ప్రింట్ లేదు, మన సినిమాకి అసలు బ్లూ ప్రింట్ లేదు. బ్లూ ప్రింట్ లేకుండా నేను అన్నాను, ధైర్యం ఏమీ తెలియకుండా దిగినోడే ఫైనల్గా వచ్చి గెలిచి ఒక ఇంప్రింట్ చేస్తాడంతే. ఇక్కడ ఇంప్రింట్ ఉంది కానీ బ్లూ ప్రింట్ లేదు సార్, తప్పదు. బాగా చెప్పారు. దిస్ ఓన్లీ ఇంప్రింట్. అందుకే పుష్పాలు కూడా వెనకాల కొడతాడు చూడండి, మచ్చ పడుతుంది, ఇక్కడ మచ్చ కొట్టిన దానికి మధ్యలో మాత్రం బ్లూ ప్రింట్ లేదు. సో తప్పు ఇవన్నీ జరుగుతాయి. పుష్ప చేసిన తర్వాత అంటే మీ రికగ్నేషన్ ఆల్రెడీ రికగ్నేషన్ ఉంది, మీరేంటి అనేది అన్ని తెలుసు. బట్ అలాంటి పెద్ద హ్యూజ్ హిట్ సినిమా దేశవ్యాప్తంగా అన్నప్పుడు అప్పుడు వచ్చే రికగ్నేషన్ వేరుగా ఉంటుంది కదా. డెఫినెట్గా సార్, ఆ సినిమాకి అంత క్రేజ్ ఉంది కదా. ఆ ఎంక్వైరీస్ ఆ తర్వాత వచ్చేవి అదే చెప్తున్నాను, తెలియదు సార్. నేను సునీల్ ఒక్క పుష్పాలు చేయడం ద్వారా తమిళంలో విపరీతంగా ఉంది చేసేది. నేను సునీల్ గారికి నేను ఫస్ట్ అప్రిషియేట్ చేసి కళ్ళని నీళ్ళు పెట్టి నేను కొంచెం ఇమోషనల్ పడుతుంది. వా అని పోయినాను సార్ అని ఆశ్చర్యపోయాడు. ఏడ్చాను నేను, ఏం పాత్ర అది అని ఏదో అన్నారు తెలుగులో, అదేంటి అది పెద్ద పాత్ర ఏంటి, ఓ నా జడ్జిమెంట్ తప్పేమో. తమిళ్లో ఎక్కడికో ఆయన ఓన్ చేసుకున్నారు సునీల్ గారు. సునీల్ ఇప్పుడు అసలు ఫుల్ బిజీ. ఆయనది ద్రవిడియన్ స్కిన్ వాళ్ళ తమిళ వాళ్ళు ఈజీగా మేము ఓన్ చేసుకోవాలి. యూ కెనాట్ బికమ్ రెగ్యులర్, ఏ లాంగ్వేజ్లో రెగ్యులర్ అవ్వలేదు. ప్రకాష్ రాజ్ గారికి అయింది, కొంత కోటా శ్రీనివాసరావు గారికి అయింది. యూ కెనాట్ బికమ్ రెగ్యులర్. స్పెసిఫిక్ పర్పస్ ఉంటేనే నేను పిలిపిస్తారు, నెక్స్ట్ కట్ చేస్తారు. యూ కెనాట్ బికమ్ రెగ్యులర్. తెలుగు ఇండస్ట్రీలో మహాసముద్రం పానీపూరి, బేల్పూరి, భోజ్పూరి మీకు అందరూ ఉంటారు. తెలుగుడికి తక్కువ ఉంటుంది కానీ తప్పదు. యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. బికాస్ అదే నేను ఈ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, రాబిన్ విలియమ్స్ మళ్ళీ చెప్పగలను. ఎవ్రీ పర్సన్ యూ మీట్ ఈజ్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ యు నో నథింగ్ అబౌట్. బీ కైండ్ ఆల్వేస్. నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంతో ఏదో ఒక పోరాటం, యుద్ధం చేస్తున్నాడు. వారి పట్ల దయతో మెలగండి అని. పుష్ప 1లో మీకు అంత ఇంకా పెద్ద నిడి ఉన్న పాత్ర కానీ అంటే సార్ నాకు అదంతా చెప్పలేదు ఇన్ని రోజులు అని చెప్పి వాళ్ళు ఏం డెసిషన్ చేశారో 1కి ఇంతే సార్ డేట్స్ అని Part 2లో వస్తాయి సార్. ఆహా అన్నాను, ఆ పంచాయతీ సీను. అవును, అదే మరి ఇప్పుడు Part 2 ఎలా ఉండబోతుంది? మరి ఇప్పుడు బాగుంటుంది కాదు, మరి ఆ డేస్ అన్ని వాడారా? నంబర్ ఆఫ్ డేస్ చేశాను, మంచి పాత్ర అండి. కానీ ఇది మళ్ళీ Part 3 అంటున్నారు. Part 3 బట్ ఇందులో మళ్ళీ మీ డేట్ క్యారీ ఫార్వర్డ్ టు Part 3 మళ్ళీ Part 3 ఎప్పుడు. కానీ ఈ సినిమా వరకు, ఈ చేసిన దాని వరకు, ఆ పాత్ర వరకు బాగుంటుంది. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. నేను చెప్పాను సార్ దర్శకుడితోటి స్పాట్లో, ఎందుకంటే మార్నింగ్ 9 to 6 మనం ఉండేది ఎక్కువ సెట్లోనే. ఆ టైం చాలా క్వాలిటీగా ఎంజాయ్ చేస్తే అంటే మేము కూడా అదే రావు రమేష్ మంచి క్యారెక్టర్ పడింది, బాగా చేశాడు. అందులో మంచి క్యారెక్టర్, అందులో ఫహద్ ఫాసిల్ గారిది, నాది. సరే హీరో హీరోయిన్ వదిలేండి, వాళ్ళది వేరే జోన్. అది పుష్ప అంటే ఆయనే, అమ్మాయిది వదిలేండి. చాలా మంచి రోడ్ సార్. సో దాకా వేర్చకుండా మిమ్మల్ని 2లో మేము చాలా బాగా చూడాలి. హీరో సైడ్ చెప్పాంగా, మొత్తం హీరో వైపే కదా. అతను మన Part 1లో అతనే కదా సిండికేట్ మెంబర్, హెడ్ అని చేస్తారు. ఆ పాత్ర దాన్ని కంటిన్యూ చేసుకొని బాగా చేశారు సార్. అది డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నార్త్ ఇండియా వెళ్ళినా సార్ పుష్ప ఎప్పుడు సార్, ఇప్పుడు మన ఏంటంటారు ఇది, ఈ మెటల్ డిటెక్టర్ సార్, పుష్పకి అబ్బాయి సార్, పుష్ప డీజే, పుష్పకి అబ్బాయి
హాయిగా అదే ఇందాక నేను చెప్పిన ఐడెంటిటీ. అయ్యో చాలా పెద్ద ఐడెంటిటీ సార్, చాలా పెద్ద ఐడెంటిటీ. ఇక్కడ ఉన్న ఐడెంటిటీ ఎంత ఉంటే దానికి ఆల్మోస్ట్ డబల్. మంచి మరి అప్పుడప్పుడు వెళ్ళి ఒక్కొక్క పిక్చర్ అలాంటి అదృష్టం పడ్డాం. యు ఆర్ ఇన్ దట్ స్లాట్. కేజీఎఫ్, పుష్ప కానీ, జై భీమ్ కానీ. సార్ మీకు ఎక్స్పోజర్ పెరుగుతుంది కదా సార్, మీటింగ్ డైరెక్టర్స్. అదే కదండి, నేను తమిళ్లో జై భీమ్ కూడా ఓన్గా చెప్పాను సార్ డైలాగ్. అవునా? అండ్ సూర్య గారు ముఖంగా చెప్పారు. ఆయన క్యారవన్కి తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్ ఆయన ప్రజెంట్ చేసి బాక్స్లో, సార్ అయ్యో దిస్ ఇస్ ఫర్ ద రెస్పెక్ట్ యూ హ్యావ్ టువర్డ్స్ అవర్ లాంగ్వేజ్, దిస్ ఇస్ ఫర్ ద కంట్రిబ్యూషన్ యూ గివెన్ టు అవర్ క్యారెక్టర్ అని గిఫ్ట్ చేశారు సార్. మొత్తం యూనిట్ మొత్తం షార్ట్స్ అయ్యేసరికి లైట్ మ్యాన్ దగ్గర నుంచి కింద నుంచి యూనిట్ మొత్తం క్లాప్స్ చేసి రెస్పెక్టబుల్గా కారికి పంపించారు. బికాస్ యూ రెస్పెక్ట్ ద లాంగ్వేజ్. ఇంకప్పుడు మీకు ప్రకాష్ నువ్వు ఒక లాంగ్వేజ్ రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు ఓన్ చేసుకుంటారండి. మనకి తెలియదు అని చెప్పడం చాలా సులువు సార్, నేర్చుకోవాలి కనీసం 2 పదాలు, అది గౌరవం. నువ్వు తెలుగుకి వచ్చి నేర్చుకున్నప్పుడు తెలుగు మాట్లాడాలి. కొన్ని పదాలు మన కన్నడం ఇచ్చేటప్పుడు కన్నడం చెప్పాలి. వాళ్ళు ఎంత అభిమానంతో ఇచ్చారు, అది ప్రయత్నించు. 1-2 పదాలు తప్పవచ్చు, ఆ డబ్బింగ్లో కరెక్ట్. డబ్బింగ్లో నేను ఎంత కష్టపడ్డాను కేజీఎఫ్లో. నేను ఆ డబ్బింగ్ రావడానికి ఎంత ఛాందసంగా కూర్చున్నాడు ప్రశాంత్ నీల్ గారు. ఇంత భాష మీద తనకి ఇంత ఇంట్రెస్ట్. ప్రతి అక్షరాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తే ఏంటి కన్నడం ఎంత కష్టమా? అయ్యో బాబోయ్, 2 కనబడేది ఒకలాగా ఉంటుంది కానీ మనం అనుకున్న ఈజీ కాదు. సో డెఫినెట్గా భాష నేర్చుకున్న వాళ్ళకి. ప్రభాస్ సినిమాలు ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా ఇష్టం సార్, బట్ కుదరలేదు. మారుతి గారిది అనుకున్నాం, అది కుదరలేదు. ఆయన మారుతి గారు మీకు అసలు మంచి క్యారెక్టర్ సార్. ప్రతి దర్శకుడు లవ్ చేస్తారు సార్, నేను ప్రతి దర్శకుడిని లవ్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిందే కదా సార్ ఈ లైఫ్. ప్రతిరోజు పండుగ. అయ్యో సార్, ఇప్పటికీ మేము ఇంకో 2 రోజులు ప్రతిరోజు పండుగకి ఎన్ని రెట్లు సార్ అక్కడి నుంచి తీసుకుంటారు. ప్రతిరోజు పండుగకి ఎన్ని రెట్లు, ఆకి శాతం వాకి. కొన్ని ప్రభాస్ అంతా అలా సెట్ అవ్వట్లేదు. ఏమో సార్, వాళ్ళు కుదరలేదు. క్యారెక్టర్ వాళ్ళు ఏమి అడగలేదు, సెట్ అయ్యి మళ్ళీ వాళ్ళు అడగలేదు. ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలు వాళ్ళు అందులో చేశారంటే దాని తాలూకు మళ్ళీ ఉంటుంది, కానీ మరి ఇవ్వలేదు ఆయన. రాజుగారి ఆతిథ్యం నాకు, మనం రఘురామరాజు గారు అందరూ ఇది కదా, రాజుల ఆతిథ్యం ఒకటి ఉంటుంది. నాకు కృష్ణుడు చాలా ఇష్టం. అందులో ప్రభాస్ గారి ఆతిథ్యం ఏమైనా ఇస్తారు ఎన్టీఆర్ దాంట్లో మళ్ళీ ఏమో సార్, అదే చెప్తున్నాను సార్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు సార్. మీకు పాత్రలు ఇవాళ రిపీట్ అవ్వకుండా వాళ్ళు డిజైన్ చేసే స్ట్రెస్లో ఉంది కదా సార్. ఇప్పుడు మీరన్న ఎన్టీఆర్ కానీ బన్నీ గారు కానీ ఎవరు లార్జర్ దాన్ సినిమా అయిపోతున్నారు సార్, లార్జర్ దాన్ లైఫ్. అందులో ఫిట్ ఇన్ అవ్వడానికి మజిల్ పవర్ కావాల్సి వస్తుంది. మీకు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇప్పుడు మేము బయట నుంచి చూసేది వేరు, గేమ్లో ఉండే వాళ్ళకి తెలుసు. ఆ బరిలో ఉండి ఆడేవాళ్ళు, ఆ బరిలో అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే ఎవరు కావాలి? చాలా షార్ట్గా ఉండాలి, ఎక్కువ అయిపోకూడదు, అందరికీ చూడాలి, అందరికీ మార్పు ఉండాలి. ఇది దానికి ఇక్కడ చేస్తే కాదు, అక్కడికి షూట్ అవ్వాలి, ఇక్కడికి షూట్ అవ్వాలి. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లో తిరిగి బికాస్ దే ఆర్ లార్జర్ దాన్ లైఫ్ అయిపోయారు, లార్జర్ దాన్ సినిమా అయిపోవడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు డేట్లు సెట్ అవ్వాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు డేట్లు దొరకాలి. డేట్లు ఎప్పుడు దొరుకుతాయి గురుగారు? మీరు పుష్ప ఎన్ని రోజులు క్యాన్సిల్ చేసి ఉంటారు? ఇప్పుడు 145 రోజులు క్యాన్సిలేషన్ షూట్లు మాకు. క్యాన్సిలేషన్స్ కామన్ బిగ్ సినిమాలు, ఎన్ని అబద్ధాలు కాదు. యూ కాన్ స్టిక్ అవుట్. డేట్లు ఎప్పుడూ ఉంటాయి సార్, అబద్ధాలు. డేట్లు దొరకలేదంటే నేను ఇంకోటి చెప్తాను సార్, మీకు ఈ క్యారెక్టర్, ఈ ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్ట్ ఉన్న డేట్కి అన్నీ సెట్ చేసుకుంటారు. ఓవరాల్ షూటింగ్ ప్రాసెస్లో 100 రోజులు 200 షూటింగ్ రోజుల్లో చాలా చిన్న విషయం ఒక ఆర్టిస్ట్ డేట్ దొరకడం అన్నది చాలా చిన్న విషయం. వాడు అప్పుడు ఉన్నాడా, సరే అవన్నీ చేసేటప్పుడు వాళ్ళు తీసేద్దాం పర్సన్, అంతే కదండి. ఈ రేపు రిలీజ్ అని పెట్టుకొని తీయట్లేదు కదా సినిమాలు. 30 రోజులు 40 రోజులు కాదు కదా సినిమాలు. ఇదే మార్తినారు సుబ్రహ్మణ్యం కాదు కదా 30 రోజులు దిగింది, అది పాట వెళ్తూ ఉంటుంది. డేట్లు అన్నది ప్రాబ్లమే కాదు సార్ ఏ సినిమాకి. అది అలా అన్నారంటే ఆర్టిస్ట్ గురించి అన్నది. అది ఎప్పుడంటే రాత్రి పగలు ఒప్పేసుకోవాలి సినిమాలు. ఇంక మీకు అది ఒప్పేసుకొని ఇది వచ్చేసాయి, లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది, ఎవరన్నా రావయ్యా కూర్చో, ఎవరన్నారు నేను చేయలేదని. ఇలా నువ్వు ఆ రేంజ్లో చేస్తే నువ్వు అన్ని సినిమాలు చేయొచ్చు. కానీ ఈ స్పెషల్గా థియేటర్కి వచ్చేది కోల్పోతాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకంటూ స్పెషల్ స్థానం ఇచ్చాడు చూసారా, నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, డ్యూటీ కుదురుతుంది, లూటీ చేయడం కుదరదు. లూటీకి మాత్రం ఆగాలి. విజయ్ సేతుపతి మహారాజా చూసారా? వా పాత్ర మీకు వచ్చి ఉంటే మీ ఏజీ సార్ కూడా పాత్రే కదా.
వచ్చి ఉంటే బాగుంది సార్, అది పెద్దదిగా చెప్తున్నారు మీరు, అది నేను చెప్తున్నాను కదా, కానీ ఇన్స్పిరేషన్ చాలా బాగా చేశాను. స్వామినాథన్, నిఖిలేంద్ర స్వామినాథన్ నాకు నట్టి గారు బాగా క్లోజు అని ఆయన ఫోన్ చేసి ఉండబట్లకి నేను తక్కువ సినిమాలు చూస్తాను సార్, బద్ధకం, నాకు చాలా ఎనర్జీ తీసుకుంటుంది సినిమా చూస్తే, అంత ఇన్వాల్వ్ అవుతుంది. అది ఎమోషన్ అన్నారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవరే చూస్తాను సినిమా ఫుల్గా. వాటర్ నేను ఎక్కడ పడిపోయానంటే టైం లైన్ని స్విచ్ ఓవర్ చేయకుండా సీమ్లెస్గా తీసాడు చూసాను, అది అసలు ఆ స్క్రీన్ ప్లే దానివల్ల నేను డ్రిఫ్ట్ అయిపోతాను, నాకు మీరు చెప్తున్నప్పుడు కూడా డ్రిఫ్ట్ అయిపోతాను. అలాంటిది అర్థం కాలేదు లాస్ట్లో, మళ్ళీ చెప్తే సార్ ఆ టైంలో మేము మళ్ళీ అతను పిచ్చట డైరెక్టర్కి, అతను ఎవడతను మన అనురాగ్ కాశ్యప్ అంటే పిచ్చి ఆరాధకుడట, అతనే సార్ గొప్ప దర్శకుడు, నేను కాదు, నేను ఎంత కూడా తీయలేదు అతనిలా నేను చేయలేను అని చెప్తుంటట్టు తీసేటప్పుడు. అది క్లియర్గా అతని లిప్స్ హిందీ పలుకుతున్నాయి, తమిళ్ కాదు, జనరల్గా తమిళ వాళ్ళు ఒప్పుకోరు, అయినా ఆరాధించాడు అతను, ఎందుకంటే ఆ దర్శకుడు అంటే పిచ్చి అతను. అదే చెప్తున్నాను, మన పిచ్చిని బట్టి అవతలోడి. ఇప్పుడు మీ మైండ్ ఏంటి, దేన్ని కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇది చేసి చూపించారు, సో జనాలు యాక్సెప్ట్ చేశారు. సో జనాలు యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే వేరు డెఫినెట్గా. సో యాక్సెప్ట్ చేశారు కాబట్టి, చూశారు కాబట్టి, అయితే పర్లేదు మనం కూడా చేయొచ్చు. ఎవడన్నా కత్త వచ్చాడు అనుకోండి, ధైర్యం ఉంటుంది. మీకు ధైర్యం కన్నా ముందు వాళ్ళకి ధైర్యం మీ దగ్గర రావడానికి. కరెక్ట్. ఇది మీ చేద్దాం అనుకుంటున్నారండి, ఇది చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా లేదు నేను చేస్తాను, అదే సార్ ధైర్యం ఇవ్వడమే సార్ మనం బతకడానికి కారణం, ఆ ధైర్యాన్ని ఇవ్వడమే కదా సార్, అది ఇచ్చింది. ఇంకొకటి పని చేయడం ధైర్యం కావాలి మనకి. కాన్ఫిడెన్స్ పోయింది అనుకోండి, ఈ బిత్తర చూపులు చూస్తాం. ఇప్పుడు ఇది మీరు ప్రాంప్టింగ్ వాంటింగ్ అన్నది చూసారా, మీరు ప్రాంప్టింగ్ చేశారనుకోండి, మీరు చెప్తాను చిన్న యాక్టింగ్లో తప్పు, కొద్దిమందే ప్రాంప్టింగ్ని ఎఫెక్టివ్గా తీసుకోగలరు, దానికి చాలా అనుభవం కావాలి. మీరు ఏం మాట్లాడుతున్నా నేను వినిపించుకోకుండా నేను యాక్టింగ్ చేస్తున్నంత ప్రతిభ కావాలి మనకి, అది చాలా కష్టం. అది పిన్ డ్రాప్ సైలెన్స్లో అందరూ చూస్తుంటే ఒకడు మాత్రం మాట్లాడుతుంటే మన దృష్టి తెలియకుండానే కన్ను అట్లా లాగుతుంటుంది. మీ టెలివిజన్లో ఎక్కువ జరుగుతుంది, బికాజ్ ఎవ్రీథింగ్ ప్రాంప్టింగ్ అంటే కుదరదు. టౌల్ 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 చెప్పాలి, ఇక్కడ ఒక లైన్ చెప్పినా నిలబడాలి. సో ఆ ప్రాంప్టింగ్ చెప్తుంటే మీరు సరెండర్ అయి ఉంటారు ఒకరికి, మీ కంట్రోల్లో మీరుగా ఉండలేరు, మీ కాన్ఫిడెన్స్ మీకు ఉండదు. మీరు ఒక మీటర్ దాటి వెళ్ళిపోకుండా వాళ్ళు సరెండర్లో ఉంటారు. అది ఉన్నప్పుడు నువ్వు అన్నప్పుడు ఇలా వచ్చేసి చేయాలి, నేను అన్నప్పుడు ఇటు చూపిస్తే చేయాలి, చాలా తప్పులు జరుగుతాయి. సో మీ రిథం ఉండదు, దీనికి టైమింగ్ ఉండదు. డబ్బింగ్లో చాలామంది కరెక్ట్ చేస్తారు, ఇవన్నీ చాలా జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే మీరుగా నా డైలాగులు ఎందుకు వెళ్తాయంటే నన్ను నిన్నుగా చెప్తాను కాబట్టి ఆ రిథం జనాలు, అది మ్యూజిక్, అది ఆపితే బోరు కొడుతుంది ఎవడన్నా అవును మాట్లాడుతున్నాడు. మీరంటూ భాష మీద పట్టు ఉన్నప్పుడు, భాష నేర్చుకున్నప్పుడు ఆ భావం భాష రెండు తల్లి కన్నా గొప్పది కదండి భాష, తల్లిని కన్నా భాష ఎంత గొప్ప సార్, భాషే కదా సార్ ఇవాళ గుడ్డు పెడుతుంది. మీ మాటే మీ నటనతో పాటు మీ మాట మరి దాని ఎంత గొప్ప సార్. సార్ థ్యాంక్ యూ. అయ్యో చాలా సక్సెస్ కొట్టారు, నాకు మీతో ఎంత ఆనందంగా ఉంటుందా ఇంటర్వ్యూ. అయ్యో సార్ అరే షాకింగ్గా ఉంది సార్, మిమ్మల్ని పెట్టి మేము పెట్టి మిమ్మల్నే కదా సార్ ఎప్పుడైనా. ఏమంటే ఇప్పుడు నేను అడిగిందని మీరేం ఆవేశపడలా, మీరు అన్నదని నేనే వాస్తవం అడిగారు కదా సార్, వీళ్ళు ఏంటి డిఫరెన్స్ చెప్పాలి, నా బాధ్యత అది. నేనేమి మిమ్మల్ని మొరటగా ఏంటి 4 లక్షలు ఎడుతట్టుగా రోజుకి మీరు అని నేను అడగలేదుగా. ఏంటంటే ఎందుకు అలా వినిపిస్తుంది బయట, ఎందుకు చెప్తారండి. నేను వీలైనంత పొలైట్గా కూడా తక్కువ సార్ అనేది ఎక్కడ ఆగలేము సార్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను సార్, 4.5 తక్కువ ఉన్నాయి కదా, ఇంకోటి చెప్తాను మంచి మాట. టెలివిజన్ చేసేటప్పుడు 1000 అడిగితే ఎక్కువ ఉన్నారు సార్, 4000 అడిగితే ఎక్కువ ఉన్నారు సార్. సినిమాలు చేసి వచ్చేటప్పుడు ఫ్రీగా చేసాక 10,000 అంటే ఎక్కువ ఉన్నారు సార్. ఈ ఎక్కువ అన్న కంప్లైంట్ ఎప్పుడు ఉంటుంది. మీరు 4 అన్నది 10 చేశారనుకోండి, 10 రోజులు కూడా 20 చేయగలిగారు అనుకోండి, అది ఎక్కువనే అంటారు. సో ఎక్కువ అన్నది ఏంటి అన్నదానికి చెప్తున్నా జనరల్గా క్వశ్చన్ నేను వీలైనంత వరకు పొలైట్గా అడగడానికి చూస్తాను సార్, అవతల వాళ్ళు ఒప్పించకుండా అడగాలని అడుగుతాను, నేనేం దాచుకోను, అడగకుండా ఉండను. ఇంకోటి సార్ అదే మీరు అన్నారు చూసారు 4.5 ఇంకా ఎక్కువ తీసాను సార్, ఇంకా ఎక్కువ తీసుకున్నాం, కానీ అంత వెయిట్ అంత ట్యాక్స్ కడుతున్నాం. కానీ చెప్పింది ఏంటంటే దానికోసం రోజు పని చేయను, చాలా తక్కువ వస్తుంది నాకు. అదే కదా, తక్కువ పని చేస్తే ఎక్కువగా వస్తుంది, ఎక్కువ సినిమాలు చేయొచ్చు, అది చేయట్లేదు నేను. ఇంకోటికి వెళ్ళిపోతుంది అని భయం లేదు, నీకు రావాల్సింది వస్తుంది.
అలా అని చెప్పి అన్ని సినిమాలకు అంత కాదు. ఇది ఎలా ఉంటుందంటే టైలర్ మేడ్ సార్. ఒక్కసారి ఎక్కడో దగ్గర పలుకుద్ది, ఇంకో దగ్గర అసలు పలకదు. పాత్ర నాకు నచ్చాలి, ఓవరాల్గా డిస్కషన్ చేస్తాం, తక్కువే తీసుకుంటాం. వెన్ యూ కంపేర్ విత్ అదర్ యాక్టర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, వాళ్ళకన్నా తెలుగువాడికి ఎప్పుడూ తక్కువే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. తెలుగువాడి గురించి మీడియా మీరు రాయడం వల్ల సార్ ఇంకోటి ప్లస్సే అవుతుంది. అవును, మీరు ఎవరి గురించి మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ప్రిపేర్ అయ్యి వచ్చేస్తారు. అది మంచిది అనమాట. రాశాడు కదరా నిజమే, నీకు ఫస్ట్ చివుక్కుమంటది, కానీ అది ప్లస్సే ఉంది. సో నువ్వు ఎటువైపు నించున్నావో దాని వైపు క్లారిటీగా ఉంటే నీకు మంచి జరుగుద్ది అన్నది చేదా. మేము ఎవరితో గొడవలు పెట్టుకోవడం సార్. మేము అందరి యాక్టర్లన్నా అభిమానమే సార్. ఎందుకంటే ప్రతి యాక్టర్లో ఏదో ఒక ప్రేత పుట్టది. అవును ఉంటుంది. సో అదంటే మాకు గౌరవం ఉంటుంది. అయ్యో ప్రతి డైరెక్టర్ అయినా చూశాను కదా, ఎంత రెస్పెక్టబుల్గా మీరు రిసీవ్ చేసి అద్భుతం సార్. ఈ ముఖంగా చెప్పుకోవడానికి చెప్పొచ్చు. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మాత్రం ఈ సినిమా ముఖంగా గ్రేట్ ఆంధ్ర ముఖంగా అడుగుతున్నాను, చూడండి చాలా బాగా. ఒకటి మాత్రం జరిగింది గురుగారు, పెద్దవాళ్ళు చూసినప్పుడు పిల్లలతో ఈ సినిమాకి రావాలి, వాళ్ళు చూసేస్తారని. వైజాగ్లో మన సంఘం పిల్లలు ఒక రేంజ్ వాళ్ళు చూస్తే అందరితో వద్దాం రేపు నాన్న అందాం. ఇది చాలా మిస్సింగ్ అయింది సార్ ఈ మధ్యకాలం. అయితే యంగ్నెస్ ఉంది, లేకపోతే పాన్ ఇండియా క్లీన్ మూవీ. పెద్దవాళ్ళు చూసినప్పుడు చిన్నవాళ్ళతో చూడాలి, మన వాళ్ళతో. వాళ్ళు చూసినప్పుడు ఇది చూడాలి, వాళ్ళు గుర్తొస్తున్నారు, అందరితో కలిసి చూడాలి అని. ఆ ఫీల్ అయితే లక్ష్మణ్ గారు ఇచ్చాడు. మంచి స్క్రిప్ట్ ఇచ్చాడు, తనకున్న బడ్జెట్స్ కన్స్ట్రెంట్స్లో తీశాడు. అది రసపట్టులో తర్కం పనికిరాదు అన్నట్టు ఆడియన్స్ చూశాడు. కొన్ని తప్పులెట్టి ఉండొచ్చు. రిలీజ్ ముందు క్యాజువల్గా అడిగా, ఆయన రావు గారిని కలవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అవ్వలేదు. సరే నేను క్యాంప్ వెళ్ళాను, అవ్వలేదు. రిలీజ్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా అడిగాను, లేదు ఆయనతోటి చెయ్యాలి. ఎంత కూల్గా లేదు సార్, వీ ఆల్వేస్ కూల్ సార్. మేము అవతల నుంచి వచ్చే రియాక్షన్ బట్టి యాక్షన్ తప్పించి మేమేమి ఎవరితోటి సేమ్ యాక్టింగ్ ఇంతే సార్, అంతే డైరెక్టర్ని బట్టే వస్తుంది. అంతే, బాగా చెప్పారు. నేను అరిచేసిన తర్వాత సార్ తెగిపోతాను అంతే. నాది బానే కాదు సార్, ఆ స్పేస్ డైరెక్టర్ స్పేస్. అది నన్ను బుక్ చేసిన డైరెక్టర్కి కావాల్సినట్టు చేయాలని, నేను కావాల్సినట్టు చేయడానికి కాదు. మీరంటే ఇష్టం, మీరైతే క్యారీ చేస్తాడని చేస్తాను. 2-3 దగ్గర మీరు అన్నట్టు అది కంట్రోల్ చేసుకోలేకపోవడం, అతను నా మీద ప్రేమతో పడిపోవడం వల్ల జరిగింది. ఇది ఓకేనా సార్, యూనిట్ అంతా చూడండి సార్, క్లాప్స్ కొడతారు. ఇవన్నీ తీసుకొనే ప్రొసీడ్ అవుతాం సార్. ఈ మారుతీనగర్ కూడా ప్రతి సీను ఫోకస్ పుల్లర్ నుంచి, కెమెరా నుంచి, డిపార్ట్మెంట్ నుంచి, బయట పని ఉండే ప్రొడక్షన్ వాళ్ళు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేసి, మా ఇంట్లో ఇంతే సార్, ప్రతివాడు కనెక్ట్ అయ్యాడు, ఇంక్లూజివ్, నాట్ యాక్టర్స్. అదే జనం చూస్తున్నారు. ఓకే సార్. సార్ ఆనందం చాలా ఎక్కువసేపు మాట్లాడేసాం. లేదు, మేమేమి చిన్న పూచిపూలు కూడా కట్ చేయండి. ఇంతసేపు బోర్ కొడుతుంది సార్. ఏం కట్టదు, అది మా పాలసీ. అది మేము ఎడిట్ చేయడము, మాకు నచ్చని తీసేసేయడము, మీకు నచ్చిన ఉంచడము, ఇలాంటివి ఏమి ఉండదండి. ఓ ఫార్మాట్ అంతే. అది వేసన పెట్టడం, అందులో లేని తమ్మునేలు పెట్టడం, అలాంటివి ఏం చెయ్యం. అంతే, అలాగే చేసి. చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ, నైస్ మీటింగ్ యూ, నైస్ ఇంటర్వ్యూ.